ఈయనే ఆవిడికి వరుడు అవుతున్నాడు. ఇప్పుడు మగపెళ్లి వాళ్ళల్లో మగపెళ్లివాడు అన్నమాట వీడు. పెళ్లి కుమారుడు అయిపోయాడు. ఆవిడ చెయ్యొచ్చుకు పైకి లాగాడు. సరే కట్టుకోవడానికి తన పంచి ఇచ్చి ఆ చివరి కండువ ఈయన కట్టుకున్నాడు. ఈలోపు ఇద్దరు ఒకళ్ళొకడు చూసుకున్నారు. ఆవిడ ఒంటి మీద నూలు పోగు లేకుండా, ఈయన నూలు పోగు లేకుండా ఉన్నాడు. అప్పుడు ఆవిడ వచ్చి, దిగంబరంగా ఉన్న నన్ను నువ్వు చూచావు పురుషుడివి, కాబట్టి ఈ రోజు నుంచి నువ్వే భర్తవి. నేను పరమ పతివ్రతని, ఒక ఉత్తమ స్త్రీని. పరపురుషుణ్ణి చూచాక, పరపురుషుడు నన్ను చూచాక ఇంకొకటి చేపట్టనన్నది. ఆయన కూడా నాకు ఇష్టమే అనుకో, కానీ మీ నాన్నగారు ఏమన్నా అంటారేమో అని భయం అన్నాడు. మా నాన్నగారి గురించి వెంకట్టుకోకర్లేదు, మా నాన్నగారు నేను కా అంటే కా, కీ అంటే కీ అన్నది. తర్వాత శుక్రాచార్యుడు గారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత పెద్ద కథే జరిగింది. ఇక్కడ రాముడు క్లుప్తంగా చెబుతున్నాడు. యయాతి దేవయానిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు శుక్రాచార్యుడు. వృషపర్వ, నీ దగ్గర ఉన్న పౌరోహిత్యం అనే పదవికి నేను రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నాను. నీ కూతురు నా కూతురిని చంపబోయిందనగానే, అమ్మ బాబోయ్ మీరు వెళ్ళిపోతే నేను బతకలేనండి, మీరు పురోహితులుగా ఉన్నారు కాబట్టే దేవతల నుంచి మమ్మల్ని రక్షిస్తున్నారు, మీరు లేదే మేము ఉండలేవు, నన్ను ఏం చేయమంటే చేస్తాను, కానీ మీరు మాత్రం ఉద్యోగం మానద్దనగా, అప్పుడు ఆయన మళ్ళీ దేవయానిని పిలిచి, దేవయాని ఏమి చేస్తే నీ కోపం చల్లారుతుంది, ఈ రాజుగారి దగ్గర నన్ను ఉద్యోగం చేయనిస్తావు అన్నాడు. ఈ శర్మిష్ఠ గర్విష్ఠి అయి తన చెలికత్తెలతో కలిసి నన్ను దిగంబరంగా నూతిలో తోసింది. కాబట్టి శర్మిష్ఠ ఆవిడ దగ్గర ఉన్న 1000 మంది చెలికత్తెలు నాకు దాసీలుగా ఈ రాజుగారు ఇస్తే నువ్వు అక్కడ ఉద్యోగం చేయనిస్తానంది ఈవిడ పట్టుదలతో. రాజుగారు ఒప్పుకున్నాడు. దాంతో ఇప్పుడు శర్మిష్ఠ ఆవిడ చెలికత్తెలు ఈ దేవయానికి దాసులైపోయారు. వీళ్ళని వెంట పెట్టుకుని రాజుగారు పెడుతున్నప్పుడు శుక్రాచార్యుడికి ఎందుకు అనుమానం వచ్చింది. ఈ పిచ్చిది అనవసరంగా వీళ్ళని దాసులుగా పట్టుకెడుతుంది, కొంప ముంచేస్తుంది శర్మిష్ఠ అనుకుని, రాజా నువ్వు దేవయానితో పాటు దేవయాని యొక్క చెలికెత్తెలను కూడా పట్టుకుపోతున్నావు, అందులో శర్మిష్ఠ వంటిది అందగత్తే, అది చాలా సుందరి, రాజు కూతురు, ఎప్పుడన్నా పరస్త్రీ కేసి కన్నెత్తి చూచి నా కూతురికి అన్యాయం చేసావా నేను చెప్పించేస్తానన్నాడు. లేదు మామగారు జాగ్రత్తగా ఉంటానన్నాడు. కానీ ఆ తర్వాత ఒకనొకప్పుడు తోటలోకి వెళ్ళి తోటలో ఉన్న శర్మిష్ఠను చూడగానే వ్యామోహం తట్టుకోలేక ఆవిడ కోరిక తీర్చాడు, ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ వల్ల 3 కొడుకుల్ని పొందాడు. దాంతో దేవయాని ఏం చేసింది, నాన్న నాకు అన్యాయం చేశాడు మీ అల్లుడు అన్నది. అప్పుడు శుక్రాచార్యుడు ఆగ్రహం తట్టుకోలేక, మూర్ఖుడా, నా కుమార్తెకు అన్యాయం చేయొద్దంటే వినిపించుకోలేదు, కాబట్టి నువ్వు ముసిలివాడివైపో, ముదుసలివైపో, గడ్డాలు మేసాలు నెరిసిపోవడమే కాదు నీ శరీరం అంతా శిథిలమైపోయి వణుకు కూడా వచ్చు కాక. ఎందుకంటే కొంతమంది ముసలాళ్ళుగా ఉంటారు, కానీ వాళ్ళు కారు నడుపుతూ ఉంటే కూర్చున్నవాడి గుండెలు లబ్డబ్ అంటాయి. కాబట్టి వార్ధక్యం రావడం వేరు, శరీరం కూడా వణికిపోవాలి. అనగానే వెంటనే ఆయన మామూలు ముసలాడు కాదనమాట, నర్వస్ వీక్నెస్ కలిగిన ముసలాడు అయిపోయాడు. గురువుగారి శాపం దెబ్బకి చేతులు కాళ్ళు వణికిపోయాయి, తలకాయ వణికిపోయింది, గడ్డం నెరిసిపోయింది, నేనెవర్ని అనుకునే స్థితికి వచ్చేసాడు. ఆ తర్వాత మహాత్ముడైన యయాతి గురువుగారి కాళ్ళు పట్టుకోవడం, గురువుగారు నీ కుమారులు ఎవరైనా నీ వార్ధక్యం స్వీకరించి వాళ్ళ యవ్వనం ఇస్తే నువ్వు ముసలితనం నుంచి నిన్ను నువ్వు రక్షించుకుంటావు అండం. ఆ తర్వాత ఆయన చిట్ట చివరి కొడుకు పూరువు తాత్కాలికంగా తండ్రి యొక్క ముసలితనాన్ని స్వీకరించి యవ్వనం స్వీకరించాడు. మిగతా వాళ్ళు యదువు, తుర్వసుడు, అనువు, దృక్షుడు వీళ్ళంతా ముసలాడా నీకు మా యవ్వనం ఇవ్వమన్నారు. అందుకే ఆయన కోపం వచ్చి మీరు కలియుగం వరకు రాజ్యపాలన లేకుండా పొండని యదువు యొక్క సంతానాన్ని యదువుని శపించాడు. తుర్వసుడిని శపించాడు, దృక్షుడిని శపించాడు, అనువుని శపించేశాడు. ఆఖరి కొడుక్కి మాత్రమే రాజ్యార్హత ఉంటుందన్నాడు. ఆ తర్వాత పూర్వు చాలా కాలం తన తండ్రి యొక్క ముసలితనం స్వీకరించి తన యవ్వనం తండ్రికి ఇచ్చాడు. కొంతకాలం అయ్యాక యయాతి మహారాజు సంతృప్తి పొంది కొడుక్కి తిరిగి యవ్వనం ఇచ్చి, నువ్వే ఈ రోజు నుంచి సమస్త లోకాలకి ప్రభువువి అన్నాడు. అదిగో ఆ పూర్వు యొక్క వంశమే కౌరవ వంశం, పౌరవ వంశం అనే పేర్లతో ప్రసిద్ధికి ఎక్కింది. పూర్వు యొక్క సంతానం పౌరవులు, ఆ తర్వాత వంశంలో కురువు పుట్టాక కురువంశం అయిపోయింది. తక్కిన వాళ్ళంతా రాజ్యపాలనకి కొంతకాలం దూరంగా ఉన్నారు. ఇంతకీ ఇదంతా రాముడు ఎందుకు చెప్పాడు అనుకుంటారు? యయాతి మహారాజు గారిని శుక్రాచార్యుడు శపించినప్పుడు యయాతికి కూడా తపశ్శక్తి ఉంది, కానీ
ఆనాడు నిమిచక్రవర్తి క్షణికోద్రేకంలో వశిష్ఠుణ్ణి శపించి భ్రష్టుడయ్యాడు. నేను అలా అవ్వకూడదు, గురువుగారు శపించారని గురువుని శపిస్తామా అని శాపమిచ్చే శక్తి ఉండి కూడా సహనముతో శాపం ఇవ్వలేదు. అందుకే యయాతి తరించాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా రాజపదవిలో ఉన్నప్పుడు మన కష్ట సుఖాలకు అతీతంగా ఉండాలి, ప్రజాపాలన ధర్మంగా ఉండాలి, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి, కోపం వస్తే ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకోవాలి, తొందరపడి ప్రజల్ని శపించకూడదు అని ఈ కథలు సీతావియోగంతో ఉన్న రాముడు లక్ష్మణుడికి చెప్పాడు. క్రమంగా తెల్లవారింది. ఎంత కాదనుకున్నా దుఃఖాన్ని దిగమింగుకొని ప్రజల్ని పరిపాలిస్తున్నా లోపల సీత లేకపోతే రాముడు ఉండలేటండి. అమ్మవారు లేదే విష్ణుమూర్తి ఏం చేయలేట అని చెప్పాడు. లక్ష్మీదేవి పురుషకారం, విష్ణువు పురుషుడు, పురుషుడి చేత పని చేయించే పురుషకారం లేకపోతే ఆ వ్యక్తికి విలువ లేదు. ఎక్కడైనా లోకంలో భార్య లేని భర్త సగం పని చెయ్యడానికి పనికిరాడు అన్నారు. భార్యావిహీనుడికి చాలా కష్టాలు వస్తాయట. ఇప్పుడు కూడా పోని పుణ్యకార్యాలు పక్కన పెట్టండి, వార్ధక్యంలో భార్య లేకపోతే ఒంటరివాడైపోయి పెన్షన్ లెక్క పెట్టే భార్య లేక ఈయన పెన్షన్ తీసుకొస్తాడు అనుకుందాం కాసేపు, ఓ 25,000 30,000 ఆ లెక్క పెట్టే ఆవిడ లేదని బెంగెట్టుకోడు. టీ ఇచ్చేవాడు, కాఫీ ఇచ్చేవాడు లేక, పలకరించే దిక్కు లేక ఎంతమంది ముసలి వాళ్ళు వార్ధక్యంలో బాధపడుతున్నారండి బాబు. నేను చూశాను అలాంటి వాడిని. భర్త పోయిన భార్య అయినా ఏదో రకంగా తట్టుకుని బతుకుతుందేమో కానీ భార్య పోయిన భర్త మాత్రం ఎక్కువ కాలం బతకలేడు, తట్టుకోలేడు. ఎక్కువ చచ్చిపోయిన వాళ్ళు కూడా చూశాను. ఏలూరులో చంటిబాబు గారు ఉండేవారు. భార్య పోయాక 6 నెలల కంటే బతకలేదు, బెంగట్టుకు చచ్చిపోయాడు. అందుకే భార్యావిహీనుడు యజ్ఞములకు దూరం అయిపోతాడు, సత్కర్మాచరణకు దూరం అయిపోతాడు. రాముడు చెప్పిన మాట అది. లక్ష్మి నా చేత పని చేయించే పురుషకారం, ఆ పురుషకారానికి దూరం అయిపోయాక నేను పురుషుడిని విషయం మర్చిపోయాను అన్నాడు కొంతకాలం పాప ఆయన. అందువల్ల దుఃఖము పొందేవాడు. మళ్ళీ అంతలోనే ప్రజాపాలన చేసేవాడు. రామచంద్ర ప్రభు పరిపాలనకు వచ్చిన కొంతకాలం తర్వాత సీతను విడిచిపెట్టిన తర్వాత, ఇది సీత విడిచిపెట్టి దూరం అయిన తర్వాత 10 నెలలు గడిచేయట. ఈ 10 నెలలు రామునికి 10,000 సంవత్సరాల కింద ఉంది. సీతా సమేతముగా 10,000 సంవత్సరములు పరిపాలన చేసినప్పుడు 10,000 సంవత్సరాలు 10 రోజుల కింద గడిచిపోయాయి. ఆనందంగా ఉన్నప్పుడు రోజులు క్షణాలుగా వెళ్ళిపోతాయి. దుఃఖంతో ఉన్నప్పుడు చూసారా నిమిషం ఒక యుగం అవుతుందండి, ఏమిటో తెలియదు. మీరు చెబితే నమ్మరు. మా అమ్మగారు నాన్నగారు పోయినప్పుడు రోజుల్లో అసలు క్షణం గడిచినట్టు అయ్యేది కాదు. అనుక్షణం వాళ్ళు గుర్తుకొచ్చేవారు, ఎందుకంటే వాళ్ళు అంత గొప్పవాళ్ళు కనుక. అదే ఇలాంటి రోజుల్లో చూడండి, పురాణం మొదలుపెట్టాం అప్పుడే ఇవాళ 6వ రోజు, తెల్లారితే 7, ఎల్లుండి అయ్యేపోతుంది అనిపిస్తుంది మనకి. ఎందుకని? ఇది ఒక అద్భుతమైన ఆనందఘట్టం కనుక. దుఃఖంతో ఉన్నప్పుడు నిమిషం ఒక యుగం అవుతుంది. అందుకే రాముడికి సీత ఉన్నప్పుడు 10,000 సంవత్సరాలు 10 క్షణాల్లో గడిచాయి. సీత దూరం అయితే 10 నెలలు 10 యుగాలు అయ్యాయి. ఆయన సభాభవనం బయట ఒక గంట పెట్టాడు. ఈ గంట ఎవరైనా కొడితే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఈయన వెళ్ళి ఆ వ్యక్తిని నువ్వు ఎందుకు వచ్చావు ఏమిటని విచారిస్తాడు. రాముడు ఒక మాట చెప్పేటండోయ్, ఏమని? ఇదిగో మన సభాభవనం దగ్గర ఒక ధర్మఘంట కట్టాను. ఈ గంట మోగించిన వాడు ఎవడైనా సరే, అది ఏ సమయమైనా సరే వాళ్ళని నా దగ్గరికి తీసుకురావాలి. అలా తీసుకురాకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను అని ద్వారపాలకులకి చెప్పాడు. కానీ ఆ గంట ఒట్టినే కొడితే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష. మళ్ళీ గంట పెట్టాడు రాముడు కదా అని సరదా కోసం అర్ధరాత్రి టింగర్ కొట్టి రామా హౌడుయుడు అని పలకరించారా? ఏమి జీవితంలో హౌడుయుడు లేదు, ఒకటే డూడు. అనవసరంగా కొట్టకూడదు, కారణం ఉండి కొట్టాలి. కొడితే మాత్రం కారణం ఉండి రాముడు వాడి దుఃఖం తొలగిస్తాడు, వాడి కష్టమేమిటో తీరుస్తాడు. సాధారణంగా రాముడు పరిపాలనలోకి వచ్చాక ఆ గంట కట్టిన ఇన్నేళ్లలో ఎవరో గంట మోగించలేదు, అసలు ఆ అవసరమే రాలేదు. కానీ ఇప్పుడు ఓ రోజు ఆ అవసరం వచ్చిందిట. రాముడు సభలోనే ఉన్నాడు, ఆ రోజు పరివారంతో ఉన్నాడు, లక్ష్మణుడు కూడా పక్కనే ఉన్నాడు. ఇంతలో బయట ఎవరో ఠంగని గంట కొట్టారు. లక్ష్మణ, ఇన్నాళ్ళకి మన అయోధ్యానగరంలో ధర్మగంట మోగింది అంటే ఎవరికో ఏదో కష్టం వచ్చింది, ఆ కష్టం తీర్చాలి. ఆ గంట ఎవరు కొట్టారో తెలుసుకుని లోపలికి ప్రవేశపెట్టు అనగా లక్ష్మణుడు బయటకు వచ్చి చూశాడు. అక్కడ మనుషులు లేరు, ఎవరూ లేరు. ఈ గంట ఎవరు కొట్టారని చూస్తే ఎదురుగుండా కుక్క కనపడింది. గంట కొట్టిన కుక్క కొంచెం దూరంగా నిలబడి అని ఏడుపు మొహంతో నేనే కొట్టాను అన్నట్టుగా లక్ష్మణుడికి చూసింది.
ప్రొఫెసర్ సునకారావు నువ్వేనా కొట్టావు ఈ గంట అన్నాడు ఆయన. అంది తల ఎలా ఊపి ఆ కుక్క. ఆ కుక్క మూతి ఎవరో పగలగొట్టారు, దాని తల పగిలి నెత్తురు కారుతోంది. అప్పుడు లక్ష్మణుడు కుక్కే కొట్టిందని అర్థం చేసుకుని ఆ కుక్కను జాగ్రత్తగా రావోయ్ మిస్టర్ సునకారావు అని సునకారావు గారిని, అది సునక రావే కానీ సునక రాజ్ఞి కాదు, రాణి కాదు, ఈ రావు గారు లోపలికి తీసుకొచ్చాడు. మహాత్మా రామచంద్ర ప్రభు, గంట కొట్టింది ఎవరో అనుకున్నాను, తీరా చూస్తే సునకం గారు అన్నాడు. అప్పుడు రాముడు, ఏ మానవుడు అయితే నువ్వెందుకు గంట కొట్టావు అని అడిగేవాడిని. పాప ఈ సునకాన్ని అలా అడుగుదామంటే మాట్లాడలేదు కదా, కానీ దీన్ని ఎవరో కొట్టినట్టున్నారు, కొట్టడం వల్ల దీని మూతి పగిలింది అందుకని వచ్చిందేమో అంటూ ఉంటే కుక్కంది, నేను తెలుగులో మాట్లాడగలను, మానవ భాషలో మాట్లాడగలను రామా అంది. మానవ భాషలో మాట్లాడగలనంది అంటే ఆనాటికి మానవ భాష సంస్కృతమేలండి. కుక్కలు కూడా సంస్కృతంలో మాట్లాడైపోరాం, ఇప్పుడు మనం సంస్కృతం మర్చిపోయాం. కానీ రాముడి కాలంలో చిలుకలు కుక్కలు సంస్కృతంలో మాట్లాడాయి. అప్పుడు రాముడు, ఓహో ఈ సునకం గారు మానవ భాషలో మాట్లాడుతోందనుకుని నీ కష్టం ఏమిటి అన్నాడు. మహాత్మా, నువ్వు దేవమందిరం నుంచి కొంచెం ముందుకురా, ఎందుకంటే నీ వెనకాతల దేవతలు ఉన్నారు, సింహాసనం దిగి కొంచెం ముందుకురా. దేవమందిరం దగ్గరకు కుక్కలు రాకూడదు, దేవాలయం లోపలికి అంతఃపురంలోకి సింహాసనం దగ్గరకి కుక్కలు రాకూడదు. అందుకే నేను దగ్గర కంట రావడంలా, కాబట్టి నువ్వు సింహాసనం దగ్గరకు వస్తే నా కష్టం చెప్పుకుంటాననగానే ఆయన నిజంగా బయటకు వచ్చాడు. అంటే కుక్కకు కూడా ధర్మం తెలుసుండోయ్. పూర్వం కుక్కలు గుళ్ళో దూరేవి కావు, ఇళ్లల్లో చొరబడేవి కాదు, అగ్నిహోత్రం దగ్గరకు వచ్చేవి కాదు. ఇప్పుడు కలియుగంలో మనుషులే కుక్కలైపోతాంటే ఈ కుక్కలకి ధర్మం ఏం తెలుస్తుంది? అప్పుడు రాముడు తానే సింహాసనం దిగి బయటకు వచ్చి ఇప్పుడు చెప్పన్నాడు. ఎంతమంది పౌరులు వింటూ ఉండగా అది ఏమందో తెలుసా మహాత్మా, రాజు సమస్త ప్రాణుల్ని రక్షించేవాడు, అందుకే రాజుని విష్ణు స్వరూపుడు అంటారు. విష్ణువు తర్వాత విష్ణువు లాంటి వాడు మహారాజు అంటే. అటువంటి రాజు సన్మార్గంలో నడపకపోతే ప్రజలు పాడైపోతారు. రాజే వ్యసనపరుడై తాగుబోతై నీచుడై క్షుద్రుడై ఉంటే ప్రజలు ఇంకా అంతకంటే పాడైపోతారు. కాబట్టి రాజు ధర్మానికి అతీతంగా ఉండకూడదు, ధర్మాచరణతో బ్రతకాలి. రాజు ధర్మాన్ని పరిపాలిస్తే శత్రువులు కూడా దూరం అయిపోతారు. అటువంటి ధర్మాత్ముడమైన నీవు మమ్మల్ని పరిపాలిస్తూ ఉంటే మేము బ్రహ్మానందంతో బ్రతుకుతున్నాం. నీ ముందు నేను ఎక్కువ మాట్లాడకూడదు, అయినా చెప్పాలి కాబట్టి చెప్పాను అనగా, ఇన్ని ధర్మాలు చెప్పిన సునకమా నీ కష్టం ఏమిటన్నాడు రాముడు ఆశ్చర్యపోతూ. నేను మీ నగరానికి దగ్గరలోనే ఉన్న చిన్న పల్లెటూరులో ఉంటాను. ఇక్కడికి దగ్గరలో ఓ పాడుపడిపోయిన సత్రం ఒకటి ఉంది. అడవుల్లో కొన్ని పాడుపడిపోయిన సత్రాల్ని పునరుద్ధరించకుండా కొత్త సత్రాలు కడతారట. ఎందుకంటే దీన్ని పునరుద్ధరించడం కంటే దీన్ని వదిలేసి దాన్ని పెట్టడం మంచిది. ఈ పాతది ఉంటే ఏ వర్షాకాలంలోనూ ఉపయోగపడుతుంది కనుక. ఆ పాత సత్రం దగ్గర నేను ఉంటున్నాను. పాత సత్రం పక్కనే కొత్త సత్రం కట్టారు. అందులో కొంతమంది ముష్టాళ్ళు ఉంటారు. అందులో భిక్షు సర్వార్థ సిద్ధశ్చ బ్రాహ్మణ వసతే వసన్. సర్వార్థ సిద్ధుడు అని ఒక భిక్షు ఉన్నాడు. వాడు బ్రాహ్మణ గృహంలో నివసిస్తున్నాడు అక్కడ. ఇవాళ నేను పొద్దుట అక్కడికి వెళ్ళాను. నేనేమి అతన్ని కరవలేదు, కొట్టలేదు, తిట్టలేదు. కానీ వాడు అన్యాయంగా కర్రతో నన్ను కొట్టేశాడు. నన్ను కొట్టిన వాడు ఆ సర్వార్థ సిద్ధుడు. ఇది అన్యాయం కదా. ఒక జంతువు వల్ల మనకి ప్రాణాపాయం వస్తే కొట్టామంటే అర్థం ఉన్నది. అన్యాయంగా ఎందుకు కొట్టాలి అసలు? ఇప్పుడు కుక్క మనల్ని కరిచింది అనుకోండి, అప్పుడు కరుస్తోంది కాబట్టి మనం రక్షించుకోవడానికి కర్రతోటో చెప్పుతోటో కొడతాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బంటే కుక్క కరిచిన తర్వాత దాని మీద చెప్పుతో కొట్టుకోమని కాదు కర్మ. ఎవడికో తెలియక కుక్క కాటుకు చెప్పు దెబ్బంటే కుక్క కాటు వేసింది కదండి, దానికి మందు అక్కర్లేదండి, చెప్పుతో దాని మీద కొట్టండి అన్నట్టు. చెప్పుతో కొడితే ఇంకా పుండేది వచ్చాడు వాడు. ఈ చెప్పులో ఉన్న అదేదో ఉంటుంది చెత్త పెంట, ఈ బ్యాక్టీరియా వీళ్ళ పుండులో వీళ్ళు తెచ్చిపోతారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బంటే ఏమిటి? కుక్క కరవడం మొదలెడితే అంత తేలిగ్గా వదలదు. కానీ చెప్పు అంటే దానికి భయపడి చెప్పుతో చప్పును ముత్తి మీద కొడితే వదిలేస్తుంది. అందుకని కుక్క కరవడానికి వస్తే చెప్పుతో కొట్టమన్నారు. అంతే తప్ప కుక్క కాటుకు చెప్పు దెబ్బండి అది తప్ప. కుక్క కరిచిన తర్వాత పుండు మీద చెప్పుతో కొట్టుకుంటే 2 రోజుల్లో తెచ్చిపోతాం మనం, సెప్టిక్ అయిపోయి. తెలియక ఇలా పిచ్చి పిచ్చి అనమాట. బాలానం రోదనం బలం అంటే గిచ్చి ఏడిపించింది ఒక ఆవిడ. బాలానం రోదనం బలం అంటే ఏడిస్తే బలం అంటే ఏమిటి? వాడు ఏడిస్తే వాడు కోరిక తీరుస్తాం.
ఓ పిల్లలు ఫోను లాక్కుంటే ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు? అని ఏడిస్తే ఒరే ఏడుస్తున్నాడు ఇచ్చేయరా అంటాం. ఆ ఏడుపుతో సాధిస్తారనమాట. అలా ఏడుపు వాడికి బలం అని తప్ప 24 గంటలు ఏడిస్తే గుండె అయిపోతుంది లేనిపోరు గొడవ. అదేం బలం కాదు. ఇవి కొంచెం తెలుసుకోవాలి. అందుకని అన్యాయంగా కొట్టకూడదు. కానీ కుక్క కరిస్తే చెప్పెట్టు కొట్టాలి. అలాగే తేలు కుట్టడానికి వస్తే చంపాలి. ఓ పాము కాటేయడానికి వస్తే కర్రతో కొట్టాలి. కానీ తనంత తాను అలా వెళ్ళిపోతున్న పాముని, తనంత తాను వెళ్ళిపోతున్న తేలుని, తనంత తాను వెళ్ళిపోతున్న పశువుని కొట్టకూడదు. వాడు అన్యాయంగా నన్ను కొట్టాడు, ఆ సర్వార్థ సిద్ధుడు, నా తల పగిలిపోయి నొప్పి వచ్చి ఏడుస్తున్నాను, నెత్తురు వరదైపోయింది, రామా నీ పరిపాలనలో ధర్మం లేకపోతే ఎలాగా. ఒక సాధు రూపంలో ఉన్నవాడు, సన్యాసి రూపంలో ఉన్నవాడు ఒక ప్రాణిని ఉట్టినే హింసించవచ్చున, నాకు న్యాయం చేయనగానే నీ వెర్షన్ నువ్వు చెప్పావు, వాడిని కూడా పిలిపిస్తాను, వాడి వెర్షన్ ఏమిటో వింటాను, అప్పుడు నేను తీర్పు చెప్తానన్నాడు రాముడు. వెంటనే భటుల్ని ఆ సర్వార్థ సిద్ధుడిని తీసుకురండి అనగానే సర్వార్థ సిద్ధుడిని భటులు తీసుకొచ్చారు. రాగానే వాడికి ఒడుగు వచ్చేసింది. కుక్కను చూడగానే వాడికి అర్థమైపోయింది. అప్పుడు రాముడు ఏమాయ్ ద్విజోత్తమ, ఏది ఆ కొట్టిన వాడిని ద్విజోత్తమ అన్నాడు. అంటే అందులో ఎంత వ్యంగ్యం అండి. వాడేమో అన్యాయంగా కొట్టేశాడు కుక్కని, అందుకని పనికిమాలిన వాడు అనాలి. కానీ అలా అంటే రాముడు ఎందుకు అవుతాడు? ఓ ద్విజోత్తమ బ్రాహ్మణోత్తమ అన్నాడు. మనం ఎప్పుడన్నా ఎవడన్నా తప్పు చేసినా డైరెక్ట్గా తిట్టకూడదట, మరీ బొత్తిగా పనికిమాలినాడు అని తిట్టకూడదనమాట. ఆహాహా వాడు ఎంత మేధావండి, అసలు పనిచేయడంలో వాడు మించిన వాడు లేడండి అనాలి. వాడికి అర్థమైపోతుంది అనమాట, మా గురువుగారు బాణం వేశారు అని. సడన్గా బ్రేకులు చేస్తున్నాడు, డ్రైవింగ్ సరిగ్గా చేయట్లేదు అనుకోండి, ఈ ఏమంటే డ్రైవింగ్ అండి అద్భుతం అండి, ఈ డ్రైవింగ్ లాంటి డ్రైవింగ్ ఈ ప్రపంచంలో లేదండి అని పొగడాలి. అవతల వాడికి అర్థమవుతుంది. ఎవడన్నా పాడుతూ ఉంటే, కుక్కలు పరిగెత్తుకొస్తూ ఉంటే చిచ్చి ఇలా ఉందేంటి గానం అనకూడదు. అబ్బాబ్బా ఏం గానం, ఘంటసాల వారిని చంపిపుట్టావు అయిన అనాలి. అంటే పిచ్చాడికి అర్థం కాని వాడైతే ఇంకా పడేస్తాడు రెచ్చిపోయి. కాబట్టి అలాంటి వాడు పక్కన పెట్టాడు. కానీ కొంచెం 2-3 సార్లు వ్యంగ్యంగా పలిగితే మాత్రం అర్థం కదా. అలాగే రాముడు ఇప్పుడు ఇతడు తప్పు చేసినందువల్ల ద్విజోత్తమా, ఈ కుక్క నీకేం అపకారం చేసింది, దీన్ని కొట్టేవటం నిజమేనా అంటే, రామచంద్ర నీ దగ్గర అసత్యం ఎలా ఆడుతాను, నేను కొట్టిన మాట నిజమే. ఎందుకు కొట్టావు? కోపం మహాపాపం కదా. కోపం ఎంత భయంకరమైందో తెలుసా? ఎన్ని చెప్పాడండి రాముడు, చెప్పాడండి. ఈ ఉత్తరకాండంలో 749వ పేజీలో రాముడు చెప్పిన 4 శ్లోకాలు వింటే మన జీవితం బాగుపడుతుంది. ఆచరిస్తే, ఆచరించకుండా మీరు ఏమని చెప్తాడు? క్రోధ ప్రాణహరః శత్రు, క్రోధో మిత్రముఖో రిపు, క్రోధో హ్యసిర్మహాతీక్ష్ణ, సర్వో క్రోధోపకర్షతి, తపతే యజతే చైవ యచ్చదానో ప్రయచ్చతి, క్రోధేన వై సంహరతి తస్మాత్ క్రోధం విసర్జయేత్. కోపం భయంకరమైన శత్రువు. నీ ప్రాణం ఎవరూ తీయరు, నీ కోపమే తీస్తోంది. రోజు కోపగిస్తే ఆ కోపం వల్ల నీకు ఆయువు తగ్గిపోయి చచ్చిపోతావు. ఎలా ఆయువు తగ్గుతుంది? కోపం వల్ల బీపీ పెరుగుతుంది, రక్తపోటు, షుగర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, డాష్ నొప్పులన్నీ వచ్చి పడిపోతాయి, శరీరంలో అవయవాలని చచ్చుపడిపోయి చచ్చిపోతాం. అదే ప్రాణం తీయటం అంటే. కోపంతో అని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసునండి మీకు. క్రోధం గొంతుని దెబ్బతీసి అన్నం తినకుండా చేస్తుంది, జీర్ణశక్తి దెబ్బతింటుంది. అందుకే కోపం ప్రాణం తీసే భయంకర శత్రువు. పైకి మిత్రుడిలా కనబడుతూ నిన్ను నాశనం చేసే శత్రువు. కోపం కత్తి కంటే ప్రమాదమైనది. కత్తి పదునుగా ఉన్నది, మనం విసిరితే అవతల వాడిని చంపుతుంది, కానీ కోపం నిరంతరం నిన్ను చంపుతూ ఉంటుంది. అన్ని మంచి గుణములు కోపం వల్ల పోతాయి. కోపం వల్ల ఎన్ని మంచి గుణాలు పోతున్నాయి. అవతలవాడు ఎంత మంచివాడైనా ఒక్కసారి కోపంతో పెళ్ళాన్ని తిరిగితే నా మొగుడంత దుర్మార్గుడు లేడంటుందా లేదా ఆవిడ? మా ఆయన అన్నీ మంచియేనండి, కానీ ఇలా పోండి రోజంతా తిడుతూ ఉంటాడు, ధూమ్ ధామ్ అంటాడండి, అంటుందా లేదా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఎందుకు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు మీరు, కానీ ఒక్కసారి గురువుగారి పాదాలు పట్టుకుంటే నీకేం చెప్పాను, గురువుగారి కాళ్ళు పట్టుకొద్దన్నాను అనగానే ఈయన దుర్మార్గుడు అండి బయటికి వెళ్ళి తిట్టుకుంటారు. మీ మంచి అంతా ఒక దెబ్బకి పోతుంది, మీరు చేసిన మంచి అంతా ఈ ఒక్క ముక్కతో పోతుంది, ఈ చిన్న కోపం వల్ల. అంటే అఫ్కోర్స్ మీరు మంచివాళ్ళు అలా అనుకోరు అనుకోండి. క్రోధం
యజ్ఞములను పాడు చేస్తుందట. తపతే యజతే చేయవ, నీవెంత తపస్సు చేసినా, యజ్ఞం చేసినా, దానములు చేసినా కోపం వల్ల అవన్నీ పోతాయట. 1000 యజ్ఞములు, 1000 దానములు, 1000 తపస్సులు ఒక్కసారి కోపగిస్తే పోతే ఇంకేదో నువ్వేం చేయగలవు? ఒక్కరోజు నీ కోపం వల్ల తపశ్శక్తి పోతోంది, దానములు చేసిన ఫలితం పోతోంది, యజ్ఞములు చేసిన ఫలితం పోతోంది. క్రోధం అన్నిటినీ నాశనం చేస్తుంది. కాబట్టి క్రోధాన్ని ఏం చేయాలి? అదుపులో పెట్టాలి. విసర్జయేత్, విడిచిపెట్టు. నీ ఇంద్రియములనేటటువంటి గుర్రాలని కోపం అనేటటువంటి పగ్గాలు పాడు చేస్తాయి. కాబట్టి నీ జ్ఞానంతో వాటిని అదుపులో పెట్టు. ఇంక తెగ చెప్పేశాడు. అవన్నీ చెబితే కథ చాలాసేపు పడుతుంది కాబట్టి మేము అప్పటికీ సారం అందిస్తున్నాను మీకు. సర్పం కంటే ప్రమాదమైనది కోపం, పొంగిపోతున్న సముద్రం కంటే ప్రమాదమైనది క్రోధం, భయంకర విషము కంటే ప్రమాదమైనది క్రోధం, కొన్ని లక్షల మంది శత్రు సైనికుల కంటే ప్రమాదం కోపం. అటువంటి కోపం త్యజించాలని తెలియదా? అనగా, అయ్యా మీరు అన్నది నిజమేనండి, కానీ నా కర్మ వల్ల కోపం వచ్చిందండి, నేను ముష్టివాడిని, భిక్షుకుణ్ణి, భిక్షాటనతో బతుకుతాను, నాకు ఈరోజు ఎక్కడా ఏ భిక్ష దొరకలేదు, ఏ ఇంటికి వెళ్ళినా ఎవరూ భిక్ష వేయలేదు, ఆ సమయంలో కుక్క అటు ఇటు పెడుతోంది, అసలే భిక్ష దొరకలేదు, పైగా కుక్క పక్క నుంచి పెడుతోంది, ఇది ఏమన్నా కొడుతుందో కొరుకుతుందో అని కోపం వచ్చింది, తిక్కలో ఉన్న నేను కర్ర పెట్టి కొట్టాను, అది నా దగ్గరికి రాలేదు, మొరగలేదు, అడ్డంగా వచ్చిందనే కోపంతో కొట్టాను, నన్ను క్షమించు. క్షమించమండల్లా, శిక్ష వేయమంటున్నాను. ఎందుకంటే మహారాజు గారి చేతిలో శిక్ష పొందిన వాడికి నరక భయం ఉండదట. ఎన్ని పాపాలు చేసినా రాజుగారు మనల్ని శిక్షిస్తే మనం రాజుగారి దగ్గర కొరడా దెబ్బలో, జైలు శిక్షో, ఇంకోటో ఏదో ఒక శిక్ష పొందితే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి. అందుకే రాజదండన పొందినవాడు నరకమునకు వెళ్ళాడు. అందున రాముడివి, దైవానివి, ధర్మస్వరూపుడివి, నీ దగ్గర నేను ఒక శిక్ష పొందానంటే నేను పవిత్రుణ్ణైపోతాననగానే అప్పుడు ఆయన పక్కనున్న మంత్రుల్ని, బ్రాహ్మడికి మరణదండన విధించకూడదు, ఇతడు అన్యాయంగా కుక్కను కొట్టాడు, దానికి ఏం శిక్ష వెయ్యాలి మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మమ్మల్ని అడగడం ఏమిటి, ధర్మం అంటే నువ్వే, కాబట్టి ఏదో మమ్మల్ని అడుగుతున్నావు కదా అని మేమేమి క్యూరీగా మారిపోయి నీకేదో సలహాలు ఇవ్వం, నువ్వే వేసే శిక్ష అన్నారు. ఇప్పుడు రాముడు ఇంకా తెలివైనవాడు. సాధారణ సమయాల్లో నేను శిక్ష వేసేవాడిని, కానీ ఇప్పుడు ఈ సునకారావు గారు మాట్లాడగలడు, కాబట్టి ఇతనికి ఏం శిక్ష వెయ్యాలో మనం ప్రొఫెసర్ సునకారావు గారిని అడుగుదాం అని, రండి సునకారావు గారు, ఈ భిక్షుకునికి, సర్వార్థ సిద్ధునికి శిక్ష నువ్వే వెయ్యన్నాడు. రాజుగారు రామచంద్ర ప్రభు కుక్కకే అవకాశం ఇచ్చాడు, ఇది ఏం చేస్తుందో చూద్దాం, దాని దగ్గర ధర్మం ఉందా, సరైన శిక్ష వేస్తుంది, పిచ్చి వేషాలు వేస్తే అప్పుడు ఆ శిక్ష ఏదో నేనే వేస్తాను అనుకున్నాడు ఆయన. అప్పుడు కుక్క, రామచంద్ర నాకు ఈ అవకాశం ఇచ్చావు, నా మాట మన్నించు, నేను ఒక వరం కోరుతున్నాను, నా వరం ఇయ్యి అనగా, కోరు అన్నాడు రాముడు. ఇతడికి వేరే కొరడా దెబ్బలు, జైలు శిక్ష ఏం వద్దు, ఇక్కడికి దగ్గరలో కౌలంచరము అని ఒక పెద్ద ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో మంచి మఠం ఉంది, ఆ మఠానికి 1000 కోట్లు డబ్బు ఉంది, ఆస్తి, ట్రస్ట్ బోర్డు అనమాట అది, 1000 కోట్ల ఆస్తి కలిగిన ట్రస్ట్ బోర్డు, ఓ దేవస్థానం, ఓ మఠం, దానికి అతన్ని చైర్మన్ చేసే, అధిపతిని చేసే, నామినేటెడ్ పదవి. ఆ మొత్తం దేవస్థానానికి వెళ్ళి ధర్మకర్తలకి, మండలికి అధ్యక్షుడి చేసి అనగానే ఈ భిక్షుకుడు తెల్లబోయాడు. ఎందుకో తెలిసినా, కొన్నింటికి చైర్మన్ కావడం అంటే మాటలు కదండి, ఎప్పుడవుతామని ఎదురు చూస్తూ ఉంటారు. ఏ తిరుపతి దేవస్థానమో ఇంకోటో ఇలాంటి దేవస్థానాలకి చైర్మన్ అవ్వడం అంటే మాటల. ఆ రోజుల్లో కౌలంచర మఠానికి అధిపతి అవ్వాలంటే కొన్ని వేల కోట్లున్న ఆ ట్రస్ట్ బోర్డుకి చైర్మన్ అవ్వడం అంటే అది వరం అనుకునేవారు జనాలు తెలియక. అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్, దానికి ట్రస్ట్ బోర్డుకి చైర్మన్నే వీడు గుండెలు పట్టుకున్నాడు, ఏకంగా తట్టుకోలేక ఆనందం పొంగిపోయాడు వాడు. కుక్క, నువ్వు కుక్కవు కాదే, ఓసి కుక్క, నా పాలిటి లక్క అన్నాడు ఆయన. కుక్క కాదు, లక్క అయిపోయింది ఆయనకి. ఓ నా బంగారు ముక్క కుక్క, ఓ మై డియర్ లక్క అనుకుని పొగిడేశాడు. నవ్వింది కుక్క. వెంటనే రామచంద్రుడు, ఎవరక్కడ, ఇతన్ని కౌలంచర మఠానికి అధిపతిని చేసేయండి,
ఇతనికి పట్టాభిషేకం చేసి ఏనుగు మీద ఊరేగించి పట్టుకుపోయినారు, కానీ ఊరేగించి పట్టుకుపోయారట 1000 మంది వచ్చి వాడిని. వాడు ఆనందంతో గజారోహణతో వెళ్ళిపోయేటంగా. బ్రాహ్మణో హృష్ట గజస్కంధేన సోచ్యత, ఏనుగు మీద కూర్చుని పూజింపబడుతూ టింగ్ టింగ్ ఆహాహా నేను చైర్మన్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడున్న పౌరులు ఆశ్చర్యపోయారు. ఇదేమి శిక్ష అండి, కుక్కను కొట్టిన వాడిని పట్టుకెళ్ళి అంత పెద్ద దేవస్థానానికి మఠానికి అధ్యక్షుడి చేయటం ఏమిటనగా రాముడు చిరునవ్వు నవ్వి ఆ శిక్షో లేక వరమో ఎందుకు ఇచ్చిందో కుక్కగారినే అడగండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, కుక్క ఎందుకు వేసావు ఈ శిక్ష అన్నారు. అప్పుడు కుక్క ఏముందో తెలుసా, మీరు వాడికి అదేదో వరం అనుకుంటున్నారు, అది వరం కాదు, భయంకరమైన శిక్ష. ఎందుకో చెప్పరా, కొన్ని వందల జన్మల క్రితం ఆ కౌలంచెర మఠానికి నేనే అధ్యక్షుణ్ణి. నా ఫ్లాష్ బ్యాక్ అది. ఆ మఠానికి, ఆ ధర్మకర్తల మండలికి, ఆ దేవస్థానానికి అధ్యక్షుణ్ణి నేనే. నేను అధ్యక్షుడిగా ఉండగా బాగా డబ్బులు తినేశాను. అందులో ఒక ఛానల్ పెట్టాను, ఛానల్లో 100 కోట్లు లాగేశాను. ధర్మదర్శనం టిక్కెట్లో కొంత లాగేశాను. నా వాళ్ళకి దర్శనాలు చేయిస్తూ కొంత లాగేశాను. నా ఇష్టం వచ్చినట్టు లాగి తెగ తిని పాపిష్టి సొమ్ము, దేవాలయం సొమ్ము తిని ఆ పాపం వల్ల 100 జన్మలుగా కుక్క జన్మ ఎత్తుతూనే ఉన్నాను. దేవుడు సొమ్ము తిన్నటువంటి వాడు ఒక జన్మ కాదు, తిన్న సొమ్ముని బట్టి అలా జన్మలు కుక్క జన్మ ఎత్తుతూనే ఉంటాడు. కాబట్టి ఎప్పుడన్నా గవర్నమెంట్ వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుని ఏదన్నా దేవాదాయ శాఖ మంత్రో లేకపోతే ఇంకో దానికో ట్రస్ట్ బోర్డుకి చైర్మన్నో చేస్తే సంతోషపడకండి. జాగ్రత్తగా ఉంటే పర్వాలేదు, ధర్మంగా ఉంటే అది నిజంగా దేవాదాయమే. లేదంటే భవిష్యత్తులో ఆ బయట ఉన్న బౌ అవి మనమే అవుతాం. అందులో ఈ కలియుగంలో ఎందుకు జాగ్రత్తగా ఉంటారు, కార్లు, డబ్బులు, లడ్డూలు, దద్దోజనాలు, బబ్రాజమానం, భజగోవిందం ఇవన్నీ బాగా లాగుతారు. లాగిన తర్వాత ఇంకా వీధుల్లో కూర్చుని ఒకళ్ళొకళ్ళు చూసుకుని బౌ అంటే ఏమనుకుంటాయో తెలుసా కుక్కలు రెండును, నువ్వు ఏ ట్రస్ట్ బోర్డు చైర్మన్ అని అడిగింది అనమాట, బౌ అని. అప్పుడు అది నేను ఆ ట్రస్ట్ బోర్డు చైర్మన్. మళ్ళీ ఇది బౌ అంటే ఎన్ని జన్మలు ఎత్తావు, బౌ అంటే 50 జన్మస్, మళ్ళీ బౌ అంటే ఇంకెన్ని జన్మలు, అది మళ్ళీ బౌ ఇంకో 50 జన్మలు. ఇవన్నమాట వాళ్ళు ముచ్చట్లు, ముచ్చట్లు. మీకు ఆ కుక్కల లాంగ్వేజ్ తెలియకలనుకుంటున్నారు. నేను ఆ కుక్కల లాంగ్వేజ్ కొంచెం విన్నాను, విని పరిశీలించి వాటి బాగా అర్థం చేసుకున్నాను. రాత్రిపూట ఎక్కువ వస్తూ సరే కయ్యో అని ఏమనుకుంటున్నారు అవన్నీ. అప్పుడు నేను ఉండగా టాటా సుమో వాడాను, ఫలానా చైర్మన్గా ఉన్నప్పుడు మా వాళ్ళందరితో అక్కడ తిరిగాను. పైగా ఈ మధ్యన కొన్ని దేవాలయాల్లో మరీ దరిద్రం అండి, వ్యభిచారాలు, తాగుళ్ళు, ఎన్ని పాపాలు. అవన్నీ తలుచుకుని ఏడుస్తున్నారు మాట ఇప్పుడు వాడు అని. రాత్రి ఏడుస్తున్న కుక్కలన్నీ ఆ పాత పాపాలు తలచుకొని కుమిలి ఏడ్చి, అయ్యో పద్మాగర్ గారు చెప్పిన రామాయణం ఉత్తరాఖండ విని ఉంటే మనం ఇటువంటి పాపాలు చేయకుండా ఉండేవాళ్ళం కదా, కుక్క జన్మెత్తి వీధుల్లో అలమటించిపోతున్నాం, తిండి లేక అలిచిపోతున్నాం, కాలు ఒకడు చెయ్యి ఒకడు విరగొడుతున్నాడు కదా అని ఏడుస్తున్నాయి పాపం. కాబట్టి గుడికి చైర్మన్గా వెళ్ళడం మంచిది కాదనంటల్లా, కానీ పిచ్చి పని చేయనంత వరకు మంచిది. ఇప్పుడు ఎంత బాగా నడుపుతారండి ఈ గుడిని పాపం. ఈ నాగోలు ఆలయాన్ని ఏ ఎండోన్మెంట్స్కి సంబంధం లేకుండా ట్రస్ట్ బోర్డుగా నడుపుతూ ఓ చక్కని మఠానికి అప్పగించి ఇలా హాళ్ళు కట్టి ఇంకోటి కట్టి తమ డబ్బు ₹1 డొనేషన్ ఇచ్చి వాళ్ళు కాపాడుతున్నారు కాబట్టి మనం పురాణం వింటున్నాం. ఇదో వీళ్ళు వైకుంఠానికి కడతారు 100 ఏళ్ళు పూర్తయ్యాక. అంతేగాని పెద్ద పెద్ద దేవస్థానాల్లో చేరిపోయి అందులో ధర్మకర్తలుగా ఉండి మనం ఏదో ఆ దేవుడి సొమ్ముని ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేస్తే ఎంత పాపమో తెలుసా. దానివల్ల భవిష్యత్తులో ఘోర నరకాలు వస్తాయి. ఈ రామాయణం కథ మీ మనస్సులకి గాయపరిచినప్పటికీ ధర్మమే కనుక నేను చెప్పవలసి వచ్చింది. ఇది విని మీరు గురువుగారు బాణం వేశారనుకోకండి, బాణం కాదు, మీ ప్రాణం రక్షించడానికి రాముడిచ్చిన ధర్మాన్ని మీకు చెప్పాను నేను. ఇందులో చెప్పాడు, నేను పూర్వం సచ్చీలుణ్ణి, కానీ చిన్న పొరపాటు చేసి కుక్కనయ్యాను. ఇక ఇప్పుడు వచ్చిన వాడు ఏష క్రోధాన్విత, వీడు పరమ కోపి, పాపాత్ముడు, అన్యాయంగా కొట్టాడు. నేనే ఎంతో ధర్మాత్ముడు అయ్యుండి ఒకసారి కొంచెం దేవస్థానం సొమ్ము తింటేనే కుక్క జన్మెత్తితే వీడు నిజంగానే పాపిష్టివాడు కనుక వెళ్ళగానే ఇక తెగ తినేస్తాడు, డబ్బులన్నీ లాగేస్తాడు, సొంత ఆస్తులు పెంచుకుంటాడు.
చివరికి వాడి కొడుకులు బంధువులు సమస్త జనులు సర్వనాశనమై కొన్ని వేల యుగములు నరకాల పాలవుతారు. ఇంకెంతకంటే వాడికి వేరే శిక్ష ఎందుకు వేయటం? ఇప్పుడు నన్ను కొట్టిన దెబ్బలన్నీ భవిష్యత్తులో వాడు ఎంతకింత అనిపిస్తాడు. నన్ను ఒక దెబ్బ కొట్టాడు, వాడిని ప్రతి జన్మలో రోజు కొడుతూనే ఉంటారు. ఓ జన్మలో కుంటికాలుతో, ఓ జన్మలో కుంటి కన్నుతో, ఒక జన్మలో కుంటి తోకతో, ఇలా రకరకాల బాధలు పడుతూనే ఉంటాడు. యమిచ్చే నరకం నేతుం సపుత్ర పశుబాంధవం దేవేష్వధిష్ఠితం కుర్యాత్ గోషు చ బ్రాహ్మణేషు చ. నరకం పొందాలనుకున్నవాడే తన బంధువులతో పశువులతో సైతంగా నరకానికి పోవాలనుకున్నవాడు దేవుడి సొమ్ము దిగమరింగుతాడు. ఆవుల సొమ్ము, బ్రాహ్మడి సొమ్ము, దేవతల సొమ్ము తిన్నవాడెవడూ బాగుపడలేడు. ఇష్టై సహ వినిశ్యతి, తన బంధువులతో తన ఇష్టులతో కలిసి నాశనం అయిపోతాడు వాడు. అందుకే ఏమన్నారు, నవిషం విషమిత్యాహు బ్రహ్మస్వం విషముచ్యతే. విషం విషం కాదు, ఎందుకంటే విషం తాగిన వాడిని ఒక్కడే చంపుతుంది. కానీ బ్రాహ్మడి సొమ్ము, దేవుడి సొమ్ము, ఆవుల సొమ్ము తిన్నవాడి కుటుంబాన్ని కూడా నాశనం చేసేస్తుంది. అమ్మో, ఎట్టి పరిస్థితుల్లో ఆ సొమ్ముని మనం తినకూడదు. అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. అనగానే రాముడు చూసారా, ఈ కుక్కకి అందుకే శిక్షించే అధికారం ఇచ్చానన్నాడు. అయినా పాపం కుక్క కాబట్టి దాన్ని ఎవరూ పెద్దగా గౌరవించకపోతే ఆ క్షణమే రాముడికి నమస్కరించింది. రాముడి దర్శనంతో దానికి పూర్వజన్మజ్ఞానం వచ్చింది. అసలు లేక అంత పూర్వంత జన్మజ్ఞానం ఎక్కడున్నది? ఆ తర్వాత అది కాశీనగరానికి వెళ్ళిపోయింది. వెంటనే ఈ శిక్ష విధించాక ఆవిడ వెంటనే రాముడికి దండం పెట్టి వారాణస్యాం మహాభాగ ప్రాయంచోప వివేశ, కాశీనగరానికి వెళ్ళి ఉపవాసం చేసి శరీరం విడిచిపెట్టి కాశీలో మరణించిన వాడు గ్యారంటీగా ముక్తి పొందుతాడు కనుక ఆ జన్మలో ముక్తి పొంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కాశీలో మరణిస్తే కుక్కకైనా నక్కకైనా చీమకైనా దోమకైనా ముక్తి వచ్చి తీరుతుంది. కానీ కాశీకి వెళ్ళి మరణించి ముక్తి పొందాలనే ఊహ ఎలా వచ్చిందానికి? రాముడి దర్శన ప్రభావం, రామనామం వల్ల. రామనామం చేసిన వాడే కాశీలో మరణిస్తాడు. అందుకే రామనామ సత్యహై, రామనామ సత్యహై అని కాశీలో శవాలను మోసుకెడతారు. చూడండి మీరు, కాశీలో శవాలను మోసుకెళ్ళేటప్పుడు ఏమంటారు? రామ్ నామ్ సత్యహై అంటారు. ఆ నామం వినడం వల్లే వాడికి అక్కడ తగలబడి యోగం వచ్చింది. రాముడు కాశీనివాసం యోగం ఇస్తాటండి, అక్కడ సత్య యోగం ఇస్తాట. అందుకని అయోధ్యకి వెళ్ళి రాముడికి దండం పెట్టి ఆయనకి ఇంత ఏదో ఆలయానికి మనం ఒక పుష్పం సమర్పిస్తే ఆ తర్వాత మన కళ్ళ వెంబడి బాష్పాలు రావాల్సిన అవసరం ఉండదు. అలా ఎప్పటికప్పుడు మనం భక్తితో భగవన్నామం చేసుకోవాలి. మీకు ఈ రామాయణం విన్న పుణ్యం వల్లే కాశీలో మరణించే యోగం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మహత్తర ఘట్టం ఇలా ముగిసింది. ఇలా ఉండగా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు చవన మహర్షి కొంతమంది ఋషులతో కలిసి రామచంద్రుడి దర్శనానికి వచ్చాడు. ఆ మహాత్ములైన ఋషులందరికీ స్వాగతం పలికాడు రామచంద్రుడు. మహర్షి, చవనుడివి నువ్వు సామాన్యుడివా? శ్రీవత్స గోత్రములకు ఒక మహాపురుషుడివి నువ్వు. శ్రీవత్స గోత్రంలో 5 ఋషులు ఉంటారు: భార్గవ, చ్యావన, ఆప్రువాన, ఔరవ, జామదగ్ని. ఇందులో రెండోవాడి చవనుడే. చవన సంబంధం కనుక చ్యావనము అంటారన్నమాట. అసలు ఆయన పేరు తలుచుకోకుండా ఎవడన్నా ఉంటాడా? ఆయన పేరు తలుచుకుంటే ఆరోగ్యం. చివరికి మందుకు కూడా డాబర్ చవన ప్రాసాన్ని పేరెట్టారు. అంత గొప్పవాడండి. నేను వేళపాడు అనుకుంటానండి శ్రీవత్సగోత్రం అంటే. ఎన్ని జన్మల తపస్సు ఉంటే ఆ శ్రీవత్సగోత్రాన్ని చూడగలుగుతారు. పూర్వంట శ్రీవత్సగోత్రం వాళ్ళు వస్తున్నారు, పంట పొలాల్లో పురుగులు ఉండకూడదని వీళ్ళ చేత ఇంత మందు చల్లించేవారట, ఇంత బియ్యం చల్లించేవారట. ఆ పంట బాగా పండేది. అవన్నీ మనం కళ్ళారా చూసాం కూడా. పూర్వం చిన్నప్పుడు మా నాన్నగారిని పిలిచి కాస్త ధాన్యం చల్లండి అనేవారు. అప్పుడు నాన్నగారు వెళ్ళి శ్రీవత్సగోత్రం వాళ్ళు వస్తున్నారు, పంట పండాలని ధాన్యం చల్లితే ఆ ఒక్క పొలంలోకి పురుగులు వచ్చేవి కదండి. పురుగుల ముందు చల్లవలసిన అవసరం ఉండేది కాదు. ఇవి చాలా గొప్ప గొప్ప విశేషాలు. సరే, అదో పక్కన పెడితే ఇప్పుడు చవన అంతటి ఉత్తముడివి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమిటి కోరిక అంటే, మహాత్మా, ఒక భయంకర రాక్షస సంహారం చెయ్యమని నిన్ను కోరడానికి నేను వచ్చాను. మేము మా తపశ్శక్తితో వాడిని చంపవచ్చు, కానీ దానివల్ల మా తపశ్శక్తి నశించడమే కాక ఋషులు ఏ పని పెడితే ఆ పని చెయ్యకూడదనే విషయం లోకానికి సందేశం ఇవ్వడం కుదరదు. ఋషులకు కొన్ని నియమాలు ఉంటాయి. అత్యావశ్యక స్థితిలో
రాక్షస సంహారం చేయాలి. కానీ సంహారం ఋషి పని కాదు. ఋషులు తమ తపశ్శక్తి ప్రజలకి ధారపోసి ప్రజల్ని అభివృద్ధి చేయాలి, రాజులకి ధారపోసి వారి ద్వారా పరిపాలన చేయించాలి. కాబట్టి మునులు మంత్రములు చదవాలి. ఈ మంత్ర ప్రభావంతో రాజులు పరిపాలించాలి. పరిపాలన మునుల చేత పడితే అప్పుడు తపస్సు ఎవరు చేస్తారు? ఎవరు పడితే వాడు పరిపాలన చేస్తే ఇంకెందుకు ఈ మహారాజు? దానికి ఒక నియమం ఉన్నది. అందువల్ల నీ చేత ఒక దుష్ట శిక్షణ చేయడానికి వచ్చాం అనగా ఏమిటా దుష్ట శిక్షణ అన్నాడు రాముడు. అన్నీ ఎరిగి ఏమీ ఎరగినట్టుగా. పూర్వం కృతయుగంలో మధువు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు చాలా మంచివాడండి. రాక్షసుల్లో మధువు కొంచెం గొప్పవాడే. వాడు బ్రాహ్మణ భక్తి కలిగినవాడు, అన్నదానం చేసినవాడు. ఎటొచ్చి రాక్షసుడు కాబట్టి అప్పుడప్పుడు స్త్రీలోలత్వం ఉండేది వాడికి. వాడే రావణాసురుడి ఇంట్లో ఉన్నటువంటి కుంభీనసిని తూపోయాడని చెప్పలేమన్నా మనం. ఆ కుంభీనసి యొక్క భర్త ఇతడే. ఇతడికి శివభక్తి చాలా ఎక్కువ, పరమశివభక్తి ఎక్కువ అతనికి. అతడు ఒకప్పుడు మధువనంలో, అంటే ఇప్పుడు మనం యమునా నదీ తీరంలో మధుర అంటున్నవే, మధురా నగరం, శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన మధురా నగరం. తొందరలో శ్రీకృష్ణ జన్మస్థానంలో మళ్ళీ కృష్ణుడికి ఆలయం కట్టబోతున్నాం మనం అందరం. ఇప్పుడు అయోధ్య ఎలా తీర్పు వచ్చిందో అది కూడా వచ్చేస్తుంది. అక్కడ కూడా గ్యారంటీగా రాముడి యొక్క ఆలయం వచ్చినట్టే కృష్ణాలయం కూడా వస్తుంది. అది ఆ దివ్యస్థల ప్రాంతంలో యమునా తీరంలో మధువనం అని ఉండేది పూర్వం. ఆ మధువనాన్ని మధువు పరిపాలించేవాడు. అక్కడ అతడు శివలింగాన్ని తయారు చేసుకుని భక్తితో శివుణ్ణి పూజించాడు. అప్పుడు శివుడు అతని తపస్సుకి భక్తికి మెచ్చుకొని ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆయన నీ సోలం నాకు ప్రసాదించన్నట్ట. శివుడు వెంటనే తన సోలం ఇవ్వడం ఎవరికి పడితే వాడు కుదరదు కనుక ఆ సోలం నుంచి అచ్చం అటువంటిదే ఇంకో సోలం సృష్టించాడు. తన సోలము వంటి మరొక సోలమును సోలము నుంచి సృష్టించి, ఇది కూడా నా సోలం నుంచి పుట్టిన సోలం, ఈ సోలం నీకు ఇస్తున్నాను. ఈ త్రిశూలం పరమశివ సోలమే. ఇది నీ దగ్గర చాలా కాలం ఉంటుంది. ఈ సోలం నువ్వు ఎవరి మీదకి వేస్తే వాడిని చంపేస్తుంది, దీనికి తిరుగులేదు. ఈ సోలాన్ని పూజా మందిరంలో పెట్టి పూజించు. ఒక స్థాయి దాటి బ్రాహ్మణులకు బాధ కలిగిస్తే మాత్రం ఈ సోలం ఎక్కువ కాలం నీ దగ్గర ఉండదు. సమయం చూసుకుని ఇది నా దగ్గరకు వచ్చేస్తుంది. నీ మరణానంతరం ఈ సోలం తిరిగి నా దగ్గరకు వస్తుంది అనగా అప్పుడు అతనేమన్నాడు, ఈ సోలం నా దగ్గర ఉన్నంతకాలం నాకు మరణం ఎలా వస్తుంది? ఎందుకంటే ఇది నేను ఎవరి మీదకి వేస్తే వాడు భస్మం అయిపోతాడు కదా అనగా, అలా అనుకోవడానికి వీల్లేదు. నువ్వు బుద్ధిగా ఉంటే ఇది నేనేమీ చెయ్యదు, బుద్ధి లేనప్పుడు ఈ సోలం నీకేం ఉపయోగపడదు అన్నట్ట. అయితే ఓ పని చెయ్యి, ఇది నా ఒక్కడి దగ్గరే కాకుండా నేను మరణించినా మరణించకపోయినా నా తర్వాత నా కొడుకు దగ్గర కూడా వాడు బతుకున్నంతకాలం ఉండేలా చెయ్యి. నా కుమారుడు లవణాసురుడు అంటే నాకు చాలా ఇష్టం. నా పుత్రుల్లో లవణుడు పెద్దవాడు. ఆ లవణునికి కూడా నా తదనంతరం ఇది చెందేలా చెయ్యి అన్నాడు. సరే, అయితే ఈ సోలం నీ తదనంతరం నీ కొడుకు దగ్గరికి ఎడుతుంది. నీ కొడుకు చేతిలో ఈ సోలం ఉన్నంతకాలం వాడికి తిరుగు ఉండదు. ఎందుకంటే ఈ సోలం ఎవడి మీద వాడు వేస్తే అవతల వాడిని అది భస్మం చేసేస్తుంది. వాడు సమస్త ప్రాణులకి అవధ్యుడవుతాడు అని వరం ఇచ్చాడు. అదిగో ఆ మధువు ఆ సోలాన్ని పట్టుకెళ్ళి తన పూజా మందిరంలో పెట్టి పూజించేవాడు. అతడు ఆ సోలాన్ని ఉపయోగించవలసిన అవసరం లేకపోయింది. ఎందుకంటే అతడు ఎక్కువగా ఎవరితో తగాదా పడేవాడు కాదు. మహావీరుడు, దేవతలతో యుద్ధం చేసినా ఈ లవణాసురుడు అంతటి క్రూరుడు కాడు. ఈ మధువు కొడుకు లవణుడు అత్యంత నీచుడు. తస్యాః పుత్రో మహావీర్యో లవణో నామ దారుణః. ఆ దుర్మార్గుడు లవణుడు అనేవాడు మధువు కొడుకు. మధువు కొడుకుల్లో ఒకడైన లవణుడు అత్యంత క్రూరుడు, దారుణుడు, పాపాత్ముడు. చిన్నప్పటి నుంచి కనిపించిన దాన్ని తినేయటం వాడి లక్షణం. మనుషులు తినేస్తాడు, జంతువులు తింటాడు. ఆరి దుర్మార్గుడు వీడు ఏ జింకనో లేకపోతే ఇంకో దాన్నో కాదు, సింహాలని, పులుల్ని, కొండ చెలువలు కూడా తినేస్తాడు వాడు. ఆ దుర్మార్గుడిలాగా అనేక జీవుల్ని చంపుతున్నాడు, తింటూ ఉండేవాడు. వాడికి శివుడిచ్చిన సోలం ఉన్నది. కొంతమంది రాజులు వాడిని చంపుతామని వెళ్ళారు. వెళ్ళగానే వాడు ఇప్పుడే వస్తారు ఉండండి అని లోపలికి వెళ్ళడం, ఆ సోలం తెచ్చి వాళ్ళ మీద వేసేవాడు. వాళ్ళంతా భస్మం అయిపోయేవారు. ఎంతమంది రాజుల్ని చంపాడో లెక్కలేదు. ఆ దుర్మార్గుడిని నువ్వు చంపి మమ్మల్ని రక్షించు. రావణుడిని సంహరించావు, లోకాన్ని ఉద్ధరించావు. ఇప్పుడు ఈ లవణాసురుడిని కూడా సంహరించు. వీడి దగ్గర మరింత భయంకరమైన శివసోలం ఉన్నది, అందువల్ల వీడిని చంపడం అంత తేలిక కాదు
అనగా రాముడు ఋషులకు నమస్కరించి ఇప్పుడు ఆ లవణుడు ఎక్కడున్నాడు, వాడి ఆహారం ఏమిటి, వాడి ఆచార వ్యవహారాలు ఏమిటి, వాడు ఏం పనులు చేస్తూ ఉంటాడు, డైలీ వాడు చేసే పనులు ఏమిటి, వాడి డ్యూటీస్ ఏమిటనగా అప్పుడు చెప్పాడు ఆయన. చవనుడే చెప్పాడు. వాడు ప్రస్తుతం మధుర నగరంలో ఉంటున్నాడు. మధువనంలో ఒక చిన్న భవనం ఉన్నది, అదో మహారాజభవనం, అందులో ఉంటాడు. అందులో ఒక పూజా మందిరం ఉన్నది. ఆ పూజా మందిరంలో శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి ఎదురుగంట శివుడిచ్చిన శూలాన్ని అతడు అట్టే పెట్టాడు. వాళ్ళ నాన్న మధువుకి ఇచ్చిన శూలం అక్కడే ఉంటుంది. ఈ దుర్మార్గుడు ప్రతిరోజు ఉదయమే లేస్తాడు. ఏ 4 5 లేచి స్నానం చేయకుండా అడవికి పోతాడు. రోజు వాడి వీళ్ళు బట్టి ఓ 25 సింహాలు, 50 పులులు, కొండ చిలువలు, ఇలా వేలాది జీవులు తినేస్తూ ఉంటాడు. రాశానండి ఇందులో సుస్పష్టంగాను. హత్వా బహు సహస్రాణి సింహ వ్యాఘ్ర మృగ ద్విపాన్ మానుషాంశ్చైవ కురితే నిత్యం ఆహారమాక్రీకం అన్నాడు. అంతే. పొద్దుటి కూడా తినేస్తుంటే ఇక మిగతా సమయంలో ఏముంది ఆశ్చర్యం. పొద్దుటి వాడి బ్రేక్ఫాస్ట్ ఏమిటంటే 100,000 సింహాలు, ఏనుగులు, పులులు, జింకలు, మనుషులు, ఇలా ఒకటి సమస్త జీవుల్ని తింటూ ఉంటాడు. ప్రళయకాలంలో మృత్యుదేవత మనుషుల ప్రాణములు ఎలా తీస్తుందో వీడు అలా ప్రాణుల ప్రాణాలు తీస్తూ ఉంటాడు. వీడు ఇంకా కొంతకాలం ఉన్నట్టయితే భూమి మీద మనుషులు, ఈ జంతువులు ఏవీ బతికేటట్టు లేవు. అనగా రాముడు ఇంక మీరేం కంగారు పడకండి, ఈ రోజుతో వాడికి నూకలు చెల్లినట్టే. అయినా వాడికి నూకలు ఏంటిలేంటి, నూకలు తినేవాడైతే అసలు ఈ గొడవ ఎందుకు వస్తుంది, వాడు నూకలు తినలే, పీకలు కోసి తిన్నాడు కాబట్టి వాడికి ఇంకా భవిష్యత్తు లేదు అని పలికి, లక్ష్మణ భరత శత్రుఘ్న, ఈ లవణాసురుడిని చంపడానికి నేను వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాను, మీరు ఎవరు చంపుతారు అనగానే భరతుడు నేను చంపుతాను అన్నాడు. అనగానే భరతుడిని వెనక్కి తోసిన శత్రుఘ్నుడు వచ్చాడు. అన్నయ్య, నువ్వు ఎంతోమందిని చంపావు, నీకు పేరు వచ్చింది. ఈ లక్ష్మణుడు నీతో ఉన్నాడు, ఆయనకి కీర్తి వచ్చింది. భరతుడు నువ్వు లేనప్పుడు సన్యాస దీక్షలో ఉండి భూమిని పరిపాలించి ఎంతో అలిసిపోయాడు, అందుకని ఆయనకి కీర్తి వచ్చింది. ఎటో చెడిపోయినా అన్నయ్య వెనక ఉండే చిత్తం అనే తమ్ముళ్ళ ఉండడం వల్ల నాకు పెద్దగా కీర్తి రాలేదు. ఇప్పుడు ఈ రాక్షసుడిని సంహరించే పని నాకు, అన్నలకి సేవ చేసిన పుణ్యం వస్తుంది, ఒక దుర్మార్గుడిని నేను చంపుతాను అనగానే, శభాష్, ఇది నువ్వు చెప్పింది బాగుంది, కానీ ఇప్పుడు ఒక నియమం పెడుతున్నాను. నువ్వు ఆ దుర్మార్గుడిని చంపాక మధురా నగరం రాజు లేని రాజ్యం అవుతుంది. ఆ రాజ్యానికి నిన్ను అభిషిక్తుడి చేస్తాను, నువ్వే పట్టాభిషేకం చేసుకుని ఆ రాజ్యాన్ని పరిపాలించన్నాడు. ఒక్క దెబ్బ కంగారు పడిపోయి సిగ్గుపడిపోయాడు శత్రుఘ్నుడు. ఇలా అని తెలిస్తే నేను చంపుతానని అనవసరంగా ముందుకొచ్చేవాడిని కాదన్నయ్యో. నేను మధురా నగరానికి రాజునై పరిపాలించాలనే కోరికతో లవణాసురుణ్ణి చంపుతానని లేదు. అన్నయ్యలకి కష్టం కలిగించకుండా నేను ఆ దుర్మార్గుడిని చంపి కొంచెం కీర్తి పొందుదాం అనుకున్నాను, నువ్వు కొంపమని చేశావు ఇప్పుడు. అందుకే తొందరపడి లవణాసురుణ్ణి చంపుతానని అనకుండా ఉండవలసింది. పెద్దలు ఉండగా చిన్నలు తొందరపడితే అనర్థమని పెద్దలు అందుకే చెప్పారు. ఈ భరతుడు పరిపాలించవలసిన రాజ్యం నేనేం పరిపాలిస్తాను, రాముడికి దూరంగా ఉన్నాక ఏ సామ్రాజ్యం మాత్రం నాకు రుచిస్తున్నాడు ఆయన. చూశారా, సామ్రాజ్యం గొప్పదా రాముడా, నీకు కావలసిందంటే నాకు రాముడే కావాలంటాను, నీకు దూరంగా ఉండలేనన్నయ్యా. నేను సత్యం పలకాలి, అసత్యం ఆడకూడదు, నన్ను రక్షించు, నీదే బాధ్యత అన్నాడు. అందుకే చెబుతున్నాను, నువ్వు లవణాసురుడిని చంపుతానని మాటిచ్చావు. లవణాసురుడిని చంపిన వాడినే ఆ మధురా నగరానికి రాజుని చేస్తానని నేను నిర్ణయించాను. కాబట్టి నీ మాట నా మాట నిలబెట్టాలంటే నేను చెప్పినట్టు చేస్తేనే నువ్వు సత్యవాక్య పరిపాలన ధురంధరుడవై ధర్మబుద్ధుడు అవుతావు. నిన్ను నేను ఈ క్షణమే మధురా నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తున్నాను. తిరుగులేదికి ఈ వాక్యానికి, రామ ఆజ్ఞకి తిరుగులేదు, రామాజ్ఞకి రామవాక్యానికి తిరుగుండదు. ఎవరక్కడ సింహాసనం తెండన్నాడు. ఓ మంచి సింహాసనం తెచ్చేశారు. ఈ ఋషులు చవనుడు లాంటి వాడు చూస్తూ ఉండగా సింహాసనం మీద శత్రుఘ్నుడిని కూర్చోబెట్టి అనేక నదుల జలాలతో సముద్ర జలాలతో, మొన్న మధ్యన మనం రామచంద్రుడికి పట్టాభిషేకం చేసినట్టే రాముడు శత్రుఘ్నుడి నెత్తి మీద నీళ్లు పోసి ఒక కిరీటం పట్టుకొచ్చి పెట్టి, లవణాసురుడు చచ్చిన తర్వాత మధురా నగరం నీది ముందే పట్టాభిషేకం చేసేశానన్నాడు. అసలు ఎలక్షన్లోకి వెళ్లకుండానే ముందే పదవి ప్రమాణ స్వీకారం చేసినట్టు అయిపోయిందనమాట. అది రాముడి వల్ల అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్క రాముడు తప్ప పని ఎవరు చేయలేరు. ఇంకా లవణాసురుడు చావలేదు కదా, అయినా పట్టాభిషిక్తుడు చేశాడు. అప్పుడు ఏం జరిగిందో తెలిసినా,
దేవతలు దుందుబులు భోగించారు. లవణాసుడు చచ్చినట్టే అన్నారు. ఎందుకని? రాముడు కదా పట్టాభిషేకం చేసింది. రాముడు శత్రుఘ్నుడికి పట్టాభిషేకం చేశాడంటేనే గ్యారంటీగా లవణాసుడికి చచ్చినట్టే అన్నారు. ఆ తర్వాత పరమపూజ్యుడైన చవనుడు ఏమన్నాడు? రామచంద్ర, అందుకే నువ్వు దైవం అన్నారు. నిన్నందరూ ఎందుకు దేవుడు అంటారంటే, నీవు ఒక మాట అన్నావంటే ఆ మాట చెల్లుతుంది. ఒక వ్యక్తి బతికుండగానే వాడిని చచ్చినట్టుగా భావించి నీ తమ్మునికి పట్టాభిషేకం చేసినప్పుడే లవణాసురుడు బతికున్నా చచ్చినట్టే, ఇంకా మిగతా చచ్చిన వాడిని, సగం చచ్చిన వాడిని మనవాడు చంపుతాడు. రామాజ్ఞతోడు చచ్చాడు, చచ్చిన వాడిని ఇప్పుడు వీడు చంపుతాడు. తదనంతరం ఈ భూమండలమునకు లవణాసురుని పీడ తొలగిపోతుంది. శత్రుఘ్నుడు ఆ పరిపాలన చేసి ప్రజల్ని కన్నబిడ్డల్లా చూస్తూ మళ్ళీ ధర్మ సంస్థాపన చేస్తాడు. అనగానే రాముడు సంతోషించి ఇప్పుడు శత్రుఘ్నుడి దగ్గరికి పిలిచాడు. తన తొడ మీదలా కూర్చోబెట్టుకుని ప్రేమగా తల నిమిరి, ఇంతవరకు ఎవరికీ చెప్పని ఒక రహస్యం నీకు చెబుతున్నాను. ఈ మునులు వినొచ్చు, ఎవరు పడితే వాళ్ళు వినకూడదు కనుక ఇంతకాలం ఈ రహస్యం చెప్పలేదు. నా దగ్గర ఒక దివ్య శస్త్రం ఉన్నది. ఈ శస్త్రం మామూలు బాణం కాదు, అత్యద్భుతమైన దివ్య బాణం. ఈ బాణాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఈ బాణం ఎక్కుపెట్టి దేని మీద వేసినా అది ధ్వంసం అయిపోతుంది. ఈ బాణం వెనకాతలో ఉన్న చరిత్ర ఏమిటో నీకు చెబుతా విను. ఒకప్పుడు మధువు, కైటభుడు అనే ఇద్దరు రాక్షసులు, అంటే ఈ మధువు కాదు, ఈ లవణాసుడి తండ్రి మధువు కాకుండా ఇంకో మధువు ఉన్నాళ్ళండి. వాడు విష్ణువు యొక్క చెవి గులిమి నుంచి పుట్టాడు. ఇంకోడు కైటభుడు, వాడు గులిమి నుంచి పుట్టాడు. ఈ మధుకైటభులు విష్ణువుతో యుద్ధం చేశారు. అప్పుడు వాళ్ళని చంపడం కోసం శ్రీమన్నారాయణుడు ఒక అమోఘమైన బాణం సృష్టించాడు. ఆ బాణం వల్లే మధుకైటభులు సర్వనాశనం అయిపోయారు. ఆ తర్వాత ఆ అస్త్రాన్ని విష్ణువు దాచేశాడు. ఈ అస్త్రం నా దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్పట్లేదు ఆయన. అంటే చెప్పకుండానే చెప్పడం, నేనే విష్ణువునరా, ఆనాడు మధుకైటభుల్ని చంపడానికి సృష్టించాను, ఆ శస్త్రమే నా దగ్గరకు వచ్చింది, ఆ శస్త్రం నీకు ఇస్తున్నాను. ఇది కళ్ళకు అద్దుకొని నీ దగ్గర పెట్టుకో. దీన్ని అవసరమైనప్పుడు ప్రయోగిస్తే లవణాసురుడు చస్తాడు. ఈ అస్త్రం నేను ప్రయోగించి ఉంటే రావణాసుడితో ఇన్ని రోజులు యుద్ధం చేయక్కర్లా. రావణుని మీద ఈ బాణం వేస్తే మొత్తం రావణుడు, వాడి లంకా పరివారం భస్మం అయిపోయేవారు. కానీ లోకశ్రేయస్సు కోసం తొందరపడి ఆ బాణం వేయకుండా చిట్ట చివరి దాకా యుద్ధం చేసి బ్రహ్మాస్త్రంతో వాడిని చంపానన్నాడు ఆయన. అంటే బ్రహ్మాస్త్రం కంటే ఈ బాణం, రామబాణం పవర్ఫుల్. కానీ రాముడు వేయలేదట, తమ్ముడిని వేయమంటున్నాడు, ఎందుకంటే అవసరం అటువంటిది కనుక. ఇంకొక విషయం, ఈ అస్త్రం జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళడమే కాకుండా నేను చెప్పిన విషయం కూడా దృష్టిలో పెట్టుకో. లవణాసురుడు చేతిలో శివుడిచ్చిన శూలం పట్టుకొని ఉన్నప్పుడు వాడితో యుద్ధం చేయటం ఆత్మహత్యతో సమానం. వాడి చేతిలో శివుడిచ్చిన శూలం ఉండగా ఎవరైనా వాడి మీద యుద్ధానికి వెడితే వాడు ఆ శూలం విసురుతాడు. ఆ శూలం ఎవరినైనా భస్మం చేసేస్తుంది. భస్మం అయిపోయాక ఆ శూలం తిరిగి వచ్చి వాడి చేతిలో చేరుతుంది. నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలి? వాడి చేతిలో శూలం లేనప్పుడు యుద్ధం చెయ్యాలి. అది ఎలాగో కూడా చెబుతున్నాను మీరు. అంటే యుద్ధం చేసినంత రాముడే నిజం చెప్పాలంటే పేరుకు శత్రుఘ్నుడు తప్ప. వాడు ప్రతిదినము ఉదయం తిండి కోసం వేటకి పోతాడు. వాడు వేటకు వెళ్ళి తిరిగి నగరంలో ప్రవేశించేలోపు వాడి నగర ద్వారం ఆర్చి ఉంటుందిగా, అక్కడ కమాన్, అక్కడ నిలబడు. కమాన్ దగ్గర నిలబడి కమాన్ అని వాడి పిలు యుద్ధానికి. వాడు లోపలికి వెళ్ళేలోపు వాడితో యుద్ధం చేసి చంపేయి. ఏమాత్రం అశ్రద్ధ చేయకు. వాడు నిన్ను మోసగించడానికి ఒకసారి లోపలికి వెళ్ళి ఆయుధం తెచ్చుకుంటానంటాడు. అన్నాడా? నువ్వు మెత్తబడి వాడిని లోపలికి పంపావా, ఇక నిన్ను ఎవరు కాపాడలేరు, జాగ్రత్త సుమా అన్నాడు ఆయన. కారణం ఏమిటి? అది శ్రీమత స్థితికంఠస్య కృతం హి దురతిక్రమం. ఎవ్వడూ ఉల్లంఘించడానికి వీలు కాని శివుని ఆజ్ఞ, శివాజ్ఞతో వచ్చిన శూలం అది. ఆ శూలానికి ఎదురు వెళ్ళడం నువ్వు నేను ఎవరం చెయ్యకూడదు, చెయ్యలేము అనగానే అమ్మయ్య అన్నయ్య మంచి మాట చెప్పామన్నాడు ఆయన. ఆ తర్వాత ఏం చేశాడు? రామచంద్రుడు 4000 అశ్వములతో, 2000 రథాలతో, 100 గజబలంతో నువ్వు పదాతి దళాలని వెంట పెట్టుకుని వెళ్ళు. దారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ నగరానికి మీ వల్ల హాని జరగకూడదు. ఎందుకంటే సైనికులు ఎడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఓళ్ళ మీద పడి దోచేసుకుంటారు ఉండే తిండి కోసం. ఒక్కొక్కప్పుడు దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు సైనికులు పెడుతున్నారు, వాడు తిండి తినాలి, అందుకని మొక్కజొన్న తోట కనపడితే మొత్తం కోసుకు తినేస్తే రైతు ఏడుస్తాడు.
అందుకని ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ఋషులు ముందు పెడతారు, ఋషులు వెనక సైనికులు పెడతారు. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఋషులకు సేవ చేయడానికి సైనికులు వెడుతున్నారు అనుకుంటారు. అంతేకాని శత్రుఘ్నుడు సైనికులతో ఎవరితోటో ఎవరి మీదకో యుద్ధానికి వెడుతున్నాడు అనుకోరు. నువ్వు ఎవరి మీదకో యుద్ధానికి వెడుతున్న వార్త ప్రజలకి తెలియకూడదు. అందున లవణాసురుని మీదకి సైనికులతో శత్రుఘ్నుడు యుద్ధమునకు వెడుతున్నాడన్న విషయం లవణునికి తెలిస్తే నువ్వు వచ్చేలోపు సోలం పుచ్చుకుని మిమ్మల్ని బూడి చేసేస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులు వాడికి తెలియకుండా నువ్వేమో సైనికులతో కాకుండా విడిగా వెళ్ళు, నీ దారి నువ్వు వెళ్ళు, నీ రూట్ వేరు. మిగతా వాళ్ళంతా సైనికులంతా ఈ ఋషులతో వెడతారు. అప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారన్నమాట, బహుశా ఋషులకి సాయం చేయడానికి యజ్ఞానికి కాపలా కాయడానికి సైనికులు వెడుతున్నారు అనుకుంటారు. ఇదంతా ఋషి సంబంధం అనుకుంటారు. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు అనగా అన్నయ్య గారి మాట శిరసావహించి బయలుదేరాడు. ఈయన వర్షాకాల సమయానికి నువ్వు యుద్ధానికి వెళ్ళాలి లవణాసురుడి మీదకి అన్నాడు. మళ్ళీ శ్రావణ మాసంలో యుద్ధం చేయవాడితో. రావుడు అసలు ఎంత అద్భుతమైన తెలివైన మాటలు చెప్పాడండి. ఒకటి, యుద్ధానికి వెడుతుంటే రెండో గంటకి తెలియకూడదు. సైనికులు ఋషులు కలిసి వెళ్ళాలి. వెళ్ళేది వర్షాకాల సమయానికి వెళ్ళాలి. శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో మహారాజులు యుద్ధానికి వెళ్ళరు, ఆ రోజుల్లో నియమం అది. అందుకు లవణాసురుడు నిశ్చింతగా ఉంటాడు. ఈ శ్రావణం కదా, నా సోలం లోపల పెడదాం, నాకేం భయం రాజుల వల్ల అనుకుంటాడు. అప్పుడు పెడితేనే వాడు చేస్తాడు. అదే ఏ శరత్కాలమో గ్రీష్మ ఋతువు అయితే వాడి చేతిలో సోలం పుచ్చుకుని బయటకు వస్తే ప్రమాదం. ఎందుకంటే ఆ సోలం శివుడిచ్చిన సోలం, దాని నుంచి ఎవరిని రక్షించలేరు. ఇన్ని రకాల ఆలోచనలు మహానుభావుడు రాఘవేంద్రుడు రామచంద్రుడు శత్రుఘ్నునికి ఇచ్చాడు. అందుకని ఆలోచనతో పని చెయ్యాలి. ఆలోచన లేకుండా తొందరపడితే చాలా కష్టం. గుడి బడి అని పెట్టామంటే దాని వెనకాల ఎంత కష్టం అంటే, మొన్న మీరు ఎంత బాగా చేశారో చూశాను నేను ఆ ఫోటోలు. నాకు అసలు ఎంత ఆనందం కలిగిందో, నేను కూడా మీతో పాల్గొంటే దగ్గరుంటే బాగుందనిపించింది. కానీ ఈసారి కొంచెం ఇంకొంచెం ప్రణాళిక ఏంటంటే, అక్కడికి వెళ్ళేటప్పుడు ఆ భోజనాలు పట్టుకెళ్ళేటప్పుడు అప్పుడు కూడా ఒక్కడి మీదకు దోసేయకుండా, ఈ ఒక్కడు మళ్ళీ పెళ్ళ మీదకు దోసేయకుండా, మళ్ళీ ఇబ్బందులు లేకుండా ముందే అనుకుని ప్రణాళిక వేసుకుని వాడు దద్దోజనం, వాడు పులిహార, వాడు ఏదో బొబ్బట్లు ఇవన్నీ పట్టుకెళ్ళి మధ్యాహ్నం దాకా అక్కడ పనిచేసి పనేమో అరగంటను, భోజనం 3 గంటలు కాకుండా 3 గంటలు పని ఒక అరగంటే భోజనం చేసి అన్ని మంచి పనులు చేసి రావాలని నా కోరిక. గుడి బడి నాకు చాలా ఇష్టమైన కార్యక్రమం. గురువుగారు ఆ పేరు కావాలని పెట్టారు. మీరు నెలకొకసారి ఒక గుడిని బాగు చేయండి, ఏదో పాడైపోయిన శిథిలమైపోయిన ఆలయం బాగు చేయండి. అక్కడికి వెళ్ళాక మీరు కాసేపు చదువుకోవాలి. అది బడి అంటే అక్కడ కేవలం గుడిని బాగు చేయడం కాదు, అక్కడ ఒక అరగంట కూర్చుని శబ్దాలు, రామశబ్దం వంటివి పురాణ శ్లోకాలు చదవాలి, భాష నేర్చుకోవాలి. ఈ గుడి బడిలో పాల్గొన్న అందరి చేత ఉపన్యాసం చెప్పిస్తాను, ఎడపడమే కాదు. నేను గురువు గారు ఎలక్ట్రీషియన్ని కాబట్టి కేవలం ఎలక్ట్రికల్ వర్క్ చేస్తానంటే కాదు, 2 నిమిషాలు ఎప్పుడొకప్పుడు ఉపన్యాసం చెప్పిస్తాను. అలాగే అందరి చేత చెప్పిస్తాను. అక్కడికి వచ్చిన తర్వాత మీ పద్యాలు వింటాను. ఇవన్నీ గుడి బడి కార్యక్రమాల్లో మంచి కార్యక్రమాలు. ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత కాసేపు మంచి శబ్దాలు చెప్పాలి, రామశబ్దం వంటి శబ్దాలు. ఏదో విష్ణు సహస్రనామం, విష్ణు ఆలయం అయితే లేకపోతే ఇంకో ఆలయం అయితే అందువల్ల చెప్పొచ్చినటువంటి ఈ గుడి బడి కార్యక్రమాలు అత్యద్భుతమైన, అంత బాగా చేయాలి. ఒక ప్రణాళిక, ఈ ప్రణాళికనే మనం నేర్చుకోవాలి. అదనమాట రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది. మొత్తం మీద శత్రుఘ్నుడు తన బలాలన్నీ ఒకవైపు వస్తూ ఉండగా వాళ్ళ చోట దూరంగా అట్టేపెట్టి తానొక్కడే చవనుడితో కలిసి బయలుదేరాడు. బయలుదేరుతూ చవన మహాత్మా, ఈ లవణాసురుడిని ఇంత పూర్వం ఎవరు ఎదిరించలేకపోయారా, లేక ఎదిరించి చచ్చారా? కొంచెం వాడి గురించి చెప్పండి. అక్కడ విని వాడు ఎవరిని చంపాడో తెలుసుకుని అప్పుడు నేను యుద్ధానికి కడతానన్నాడు. అప్పుడు చెప్పాడండి చవనుడు, వాడితో యుద్ధం చెయ్యని వాళ్ళు ఎవరు చాలామంది చేశారు. పూర్వం మీ వంశంలోనే పరమ పూజ్యుడైనటువంటి ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు మాంధాత. ఎవరు? మాంధాత. మాంధాత చాలా గొప్పవాడు, ఇక్ష్వాకు వంశంలో కల్లా చాలా గొప్పవాడండి ఆయన. ఆ మాంధాత మహారాజు గారు యువరాశ్రుడి కొడుకు. ఓ రోజు నేను ప్రపంచంలో అందరినీ జయించాను, ఇక ఇంద్రుడిని జయించాలనుకుని ఇంద్రుడి మీదకి వెళ్ళాడు. ఇంద్రుడు తెల్లబోయి, ఒరే నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పుడు పాలు లేకపోతే నా బొట్టనవేలి నీ నోట్లో పెట్టి నీకు అమృతం ఇచ్చి నిన్ను రక్షిస్తే నా మీద యుద్ధానికి వచ్చావా? నా మీద యుద్ధానికి అప్పుడే రావద్దు, నువ్వు భూలోకంలో రాజులందరినీ జయించాక నా మీద యుద్ధానికి రా అన్నట్ట.
అప్పుడు ఆయన తెల్లబోయి భూలోకంలో నేను జయించని వాడు ఎవడన్నాడు, మధువనంలో లవణాసురుడు అని ఉన్నాడు, వాడితో యుద్ధం చేసి వాడిని జయించాక నా దగ్గరికి రా అన్నట్ట. వెంటనే మాంధాత గారు ఏం చేశాడు, వాడి సంగతి ఏమిటో చూస్తానని తన సైనికుల్ని వెంట పెట్టుకుని అయోధ్యానగరం నుంచి యుద్ధానికి వెళ్ళాడు. చవనుడు చెప్తున్నాడు శత్రుఘ్నుడితో, మీ వంశం వాడు మాంధాత. లవణాసురుడితో రే లవణ యుద్ధానికి రానగానే లవణాసురుడు లోపలికి వెళ్ళి ఇప్పుడు వస్తానని లోపలికి వెళ్ళి సోలం పుచ్చుకుని మాంధాత మీద వేయగానే మాంధాత గారు 5,000 మంది సైనికులతో భస్వం అయిపోయాడు. అలా ఎంతోమంది రాజుల్ని బూడిచ్చేశాడు వాడు. ఆ అడ్డగాడిది చేతిలో సోలం ఉన్నంత వరకు ఎవరు వాడి దగ్గరికి వెళ్ళినా బూడిద అయిపోతారు, జాగ్రత్త. కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళే ముందు ఆలోచించు అన్నాడు. అప్పుడు శత్రుఘ్నుడు అలాగేనంటూ ఆ మహాత్ముల్ని వెంట పెట్టుకుని చివరికి క్రమంగా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. సరిగ్గా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి రాగానే వాల్మీకి మహర్షి ఎంతో ప్రేమతో ఆయనకి పిలిచి ఈరోజు ఇక్కడ పడుకుని రేపు వేళ్ళు లవణాసురుడి మీద యుద్ధానికి అన్నాడు. ఆ రాత్రి అక్కడ శత్రుఘ్నుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండగా క్యార్ క్యార్ అనే శబ్దాలు వచ్చాయి. ఏమిటి అన్నాడు ఆయన. సీతాదేవి ఇప్పుడే ప్రసవించింది, లవుడు కుసుడు అని 2 కొడుకులు పుట్టారు అన్నట్ట వాల్మీకి మహర్షి. ఎంత అదృష్టవంతుడండి ఆయన. శత్రుఘ్నుడు అదృష్టవంతుడు. సీతాదేవిని చూడడానికి రామాజ్ఞ లేదు, కానీ రాముడి కొడుకులను చూడగలిగాడు. వాల్మీకి మహర్షి స్వయంగా వచ్చామన్నాడు, 2 కొడుకులు పుట్టారు, అందులో కుర్రవాడి దగ్గరికి వెళ్ళి కుశలు దర్భలతో ఇలాగా వాడిని పవిత్రం చేశాను, అందువల్ల కుశల చేత పవిత్రుడైనటువంటి వాడు కుశ ఇత్యస్య నామతత్తు, దర్భలు తాకించి నీకు భూత ప్రేత పిశాచముల బాధ ఉండదు, నీకు శుభాలు కలుగుతాయి అన్నవాడు కుశుడయ్యాడు. రెండో వాడి దగ్గరికి వెళ్ళాడు. నిర్మార్జనీయో వృద్ధాభి లవేన సమాహిత. లవము అంటే వట్టివేళ్ళు. వట్టివేళ్ళు చూశారుగా మీరు. ఈ వట్టివేళ్లతో రెండో కుర్రాన్ని ఇలా కొట్టాడు, దాన్ని లవము అంటారు. ఈ వట్టివేళ్లతో కొట్టి నీకు శుభం కలుగ్గా కావడం వల్ల లవము తాకించబడిన వాడు లవుడు, కుశులు తాకించబడిన వాడు కుశుడు అనమాట. అలా వచ్చే వాళ్ళకి పేరు. ఈ ఇద్దరు కుశలవులు, కుశీలవులు కుశలవులు అని పిలువబడతారు. రామచంద్రుడి పుత్రులు, పరమపూజ్యులు. అందులో పెద్దవాడు కుశుడు, రెండోవాడు లవుడు. ఈ ఇద్దరికి పేర్లు పెట్టాను అనగా దూరం నుంచి వాళ్ళని చూసి చాలా ఆనందపడిపోయాడు. ఇలా ఆనందపడుతూ క్రమంగా శ్రావణ మాసం వస్తున్నప్పటికీ పరమ పవిత్రమైన మధువనం చేరాడు. చవన మహర్షి కొన్ని చెట్ల చాటున తన మునులతో పాటు ఆగిపోయి, మాంధాతని లవణాసురుడు చంపిన విషయం గుర్తుపెట్టుకో, నీ సైనికులు ఎక్కడో పెట్టొచ్చావు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, వాడిని చంపరగానే అలాగే చెప్పాట. చూస్తూ ఉండగా తెల్లారింది. పొద్దున్నే లవణాసురుడు, శ్రావణ మాసం, వర్ష ఋతువు కాబట్టి ఎవడి వల్ల భయం లేదు, అన్నిటికీ మించి వాడు మొండాడు, మంచి బలవంతుడు, స్వతసిద్ధంగా శరీర బలం కలవాడు. అందుకని సోలాన్ని లోపలే వదిలిపెట్టి వేటకి బయలుదేరాడు. వాడు అలా వెడుతూ ఉండగానే శత్రుఘ్నుడు ఆ ముఖద్వారం దగ్గరకు వచ్చి కోదండం పట్టుకుని నిలబడ్డాడు. మధ్యాహ్న సమయానికి మన లవణాసురుడు భుజం మీద 100 కొలది పులులు, సింహాలు, దొన్నపోతులు గట్రా వేసుకుని అవన్నీ నోట్లో వేసుకుని కరకరకరలాడిస్తూ మనవాడు మొక్కజొన్న పొత్తులు నవ్వులుతున్నట్టుగా, స్వీట్ కార్న్ అనుకుంటూ తింటున్నట్లుగా ఈయన శుభ్రంగా తినేస్తున్నట్ట. వీడు తింటున్న స్వీట్ కార్న్ కాదు, చచ్చిపోయినటువంటి హాట్ జంతువులు తింటూ వస్తున్నాడు. వాడిని చూడగానే, ఓరి లవణ, ఇక నీ జీవితంలో లవణం తినవలసిన అవసరం ఉండదు, నీకు భూమి మీద ఉప్పు తినే అవకాశం లేదు, రారా యుద్ధానికి అన్నట్ట. వాడు పక్కపక్కనవి, నీలాంటి ఎంతోమంది నరుల్ని మింగి తినేసాను రా, నువ్వెంత, నీ బతుకెంత, ఒరే ఒక్క 5 నిమిషాలు అయితే నేను లోపలికి వెళ్ళి నా ఆయుధం తెచ్చుకుంటానన్నట్ట. ఆయుధం తెచ్చుకుంటావని నాకు తెలుసు, నీ చేతిలో ఉన్న సోలం చాలు, లోపల సోలం అక్కర్లేదు, రా యుద్ధానికి అన్నాడు. అంటే ఇతనికి నా సోలం గురించి అర్థమైపోయిందనమాట అనుకుని వీడి చేతిలో ఉన్న సోలం విసిరాడు. ఆ సోలాన్ని ముక్కల కింద నరికి పారేశాడు. వాడు పెద్ద మద్ది చెట్టు విసిరాడు, ఆ మద్ది చెట్టును నరికి పారేశాడు శత్రుఘ్నుడు. వాడు తాడి చెట్టు విసిరాడు, అది నరికాడు. ఇలా ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా హఠాత్తుగా లవణాసురుడు ఓ పెద్ద చెట్టు పట్టుకొచ్చి శత్రుఘ్నుడి శిరస్సు మీద కొట్టాడు. దాంతో శత్రుఘ్నుడి తల పగిలి నెత్తురుగారి కింద పడిపోయి స్పృహ కోల్పోయాడు. చచ్చిపోయాడు అనుకున్నట్టు వీడు లవణాసురుడు. కింద పడిపోగానే స్పృహ లేకుండా ఉంటే మరణించాడు అనుకుని, పిచ్చాళ్ళలారా, మీరు మానవులు గట్టిగా 2 దెబ్బలు కొడితే చస్తారు, నేను చెట్లు పీకి యుద్ధం చేసేవాడిని, నాతోటి వచ్చి కుస్తీ పొట్ల, చెట్లు నా ముందు పొట్లు పడితే పచ్చడైపోతాయిరా అని పలికి, ఆ తర్వాత కింద పడిపోయిన ఈ శవాల గుట్లనేగా వాడు తెచ్చుకున్నవి,
ఈ యుద్ధం చేయడంతో ఆకలి వేయడం వల్ల వాడు ఏం చేశాడనమాట, ఎప్పుడు దొరికితే ఇప్పుడు తిండి తినడమే వాడు లక్షణం. మనవాడు నిమిషానికి ఒకసారి బజ్జీలు తినడం, అవేవో పల్లీలు తినడం తిన్నట్టుగా వాడు ఒక్కొక్క పల్లీ గింజ తిన్నట్టుగా సింహాన్ని పులిని నోట్లో వేసుకుని కర్ర కర్ర నవ్వడం మొదలుపెట్టాడు. వీడిలా తింటూ ఉంటే దేవతలు కంగారు పడ్డారట పై నుంచి. వీడు కరకర శబ్దానికి స్పృహ కోల్పోయిన శత్రుఘ్నుడు లేచాడు. లేచి వెంటనే మళ్ళీ ధనుస్సు పుచ్చుకుని, ఓరి మూర్ఖుడా నేను చావలేదు రోయ్, ఇదిగో రా యుద్ధానికి అన్నట్ట. ఓరి దుర్మార్గుడా నువ్వు చచ్చిపోయావు అనుకున్నాను, చావలేదా అని మళ్ళీ వాడు చెట్టు పీకేలోపు రామచంద్రుడిచ్చిన దివ్యాస్త్రాన్ని ఎక్కుపెట్టాడు శత్రుఘ్నుడు. అప్పుడు జరిగిందిట, రాముడిచ్చిన ఆ బాణం ఎక్కుపెట్టగానే సమస్త లోకాల్లో ధగలాడే కొన్ని కోటి సూర్యుల కాంతి వ్యాపించింది. ప్రపంచం కదిలిపోయింది, సముద్రాలు ఉప్పొంగిపోయాయి, భయంకరమైన పిడుగులు పడిపోయాయి. కంగారు పడిన దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ ఏమిటి లోకాలన్నీ కదిలిపోతున్నాయి, ప్రపంచానికి ప్రళయం వస్తోందా అనగా, ప్రళయం కాదు ఇది, శత్రుఘ్నుడు రాముడిచ్చిన బాణాన్ని ఎక్కుపెట్టాడు. అది పూర్వం మధుకైటభ వధ కోసం విష్ణువు సృష్టించిన బాణం. ఆ బాణం ఎక్కుపెట్టడం వల్ల లోకాలన్నీ కంపిస్తున్నాయి. కానీ కంపిస్తున్నాయని కంగారు పడకండి, లోకాలని కంపింపచేసే లవణాసురుడు చావడం వల్ల మీరు ఇంకా సుఖంగా ఉంటారు. ప్రస్తుతం లవణాసుర వధ కోసం ఈ కొంచెం బాధ తట్టుకోండి అన్నాడు ఆయన. అయితే సంతోషం అనుకుని దేవతలంతా ఆకాశ మార్గంలో నిలబడి పువ్వులు పుచ్చుకుని నిలబడ్డారు సిద్ధంగా. ఎందుకో మీకు తెలుసుగా, ఈలోపు మహానుభావుడు కళ్ళకద్దుకున్న ఆ బాణాన్ని ఎక్కుపెట్టి ధనుస్సుకి, ఇదిగో చచ్చావు అనే చెవిదాకా లాగి విడిచిపెట్టాడు రామబాణాన్ని. ఈ బాణం మహావేగంగా వచ్చి లవణాసురుడి గుండెల్ని చీల్చుకొని పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఉన్న జలంలో తనను తాను శుభ్రం చేసుకుని తిరిగి వచ్చి శత్రుఘ్నుడి అమ్ములి బొదిలో చేరిపోయింది. ఆ క్షణమే లవణాసురుడు కిందపడి కుప్పకూలి మరణించాడు, చచ్చిపడిపోయాడు. ఈ విధంగా వాడు చావగానే ఆ క్షణమే అందరూ చూస్తూ ఉండగా లవణాసురుడి పూజామందిరంలో ఉన్న శూలం అక్కడికి వచ్చి ధగధగలాడుతూ అదృశ్యమైపోయింది. ఆ శూలం అలా కనబడి మాయమైపోయింది. శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి శూలంలో కలిసిపోయింది. ఈ విధంగా లవణాసురుని మరణించగానే సమస్త లోకాలు బ్రహ్మానందం పొందాయి. అప్పుడు శత్రుఘ్నుడు లోపలికి వెళ్ళి ఆ సింహాసనం మీద కూర్చుని, రాముడు అప్పటికే పట్టాభిషేకం చేశాడుగా కాబట్టి నిర్విఘ్నంగా 12 సంవత్సరములు మధురా నగరాన్ని పాలించాట. తదనంతర కథా విశేషాలతో మళ్ళీ రేపు యథాప్రకారం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.